నీటిపారుదల పద్ధతులు అధ్యాయం 8లో చూస్తే కొన్ని బిట్స్ ఉంటాయి. దీంట్లో ఇంపార్టెంట్ బిట్స్ కొన్ని మనకు వస్తాయి. నీటిపారుదల పద్ధతులు అవి ఒకసారి ఏమేమి బిట్లు వస్తాయి ఏంటనేది ఒకసారి మనం చూసుకుంటూ వెళ్దాం. సో దీంట్లో నీటిపారుదల అంటే ఏంటి అనేది ఉంది ఇక్కడ. శాస్త్రీయ పద్ధతుల ద్వారా లేదా కృత్రిమ పద్ధతుల ద్వారా పంటకు నీటి అందింపజేసి వాతావరణ పరిస్థితుల్లోని మార్పులకు వ్యతిరేకంగా పంటలు పండించడాన్ని ఏమంటారు అదనమాట. సో అది జనరల్గా మనం చదవకుండా వెళ్ళిపోతుంటాం అనమాట. వాతావరణ పరిస్థితుల్లోని మార్పులకు వ్యతిరేకంగా పంటలు పండించడాన్ని జనరల్గా ఏమంటాం అంటే నీటిపారుదల అంటారని ఇచ్చారు ఇక్కడ మనకి. సో శాస్త్రీయ పద్ధతుల ద్వారా లేదా కృత్రిమైనటువంటి పద్ధతుల ద్వారా పంటలకు నీటిని అందింపజేసి వాతావరణ పరిస్థితుల్లోని మార్పులకు వ్యతిరేకంగా పంటలు పండించేటువంటి పద్ధతినే మనకి ఏమన్నారు, నీటిపారుదల అని ఒక డెఫినేషన్ అయితే ఉంది అక్కడ. 3 రకాల నీటిపారుదల. ఇందులో ఏంటంటే వర్షపాతము, అలాగే నదులు, కాలువలు, బావులు, చెరువులు. వీటి ద్వారా జనరల్గా మనం ఏ పంట అయినా సరే మనం పండించుకోవడానికి అవుతూ ఉంటుంది. వర్షపాతం ఇలా వర్షాధారంగా పండించడం అనగా వర్షాలు పడుతుంటే ఆ వర్షపాతం నీరు, నదులు పారుతూ ఉంటే నదులు ఉంటే కాలువలు ఉంటే వాటి ద్వారా, ఇంకా స్టాండర్డ్గా మనకు ఉండేటువంటి ఏంటంటే బావులు, చెరువులు. ఇవి ప్రధానంగా వీటి ద్వారా మనం నీటిని పొందుతూ ఉంటాం పంటలు పండించడానికి వీలుగా. నీటిపారుదల వర్గీకరణ ఇచ్చారు ఏంటంటే నీటిపారుదల పథకాలు అవి సాగు చేసేటువంటి విస్తీర్ణాన్ని బట్టి, నిర్మాణానికి అయ్యేటువంటి ఖర్చును బట్టి క్రింది రకాలుగా విభజన చేశారని ఇచ్చారనమాట. సో ఈ నీటిపారుదల పథకాలు అవి సాగు చేసేటువంటి విస్తీర్ణము, అలాగే నిర్మాణానికి అయ్యేటువంటి ఖర్చు, దీన్ని బట్టి అది ఏ తరహా ప్రాజెక్ట్ అనేది మనకి తెలుస్తారనమాట. దీంట్లో మనం చూస్తే ఏంటంటే సాగు చేసే విస్తీర్ణము, దానికి అయ్యేటువంటి ఖర్చు, 2 రకాలైనటువంటి పాయింట్స్ని బట్టి నీటిపారుదలని వర్గీకరణ చేస్తారు. సాగు చేసే విస్తీర్ణాన్ని బట్టి చూస్తే మూడు ఇంపార్టెంట్ బిట్స్ అనమాట. చిన్న తరహా నీటిపారుదల ప్రాజెక్ట్ అయితే 5,000 హెక్టార్ల కంటే లోపు. ఎకరాల్లో చెప్పుకుంటే చిన్న తరహా నీటిపారుదల పథకం దీన్ని మనం చూసుకుంటే 5,000 హెక్టార్లు అని అంటే ఎన్ని ఎకరాలు? 2.5 వేసుకుంటే వస్తాయి, 12,500 సంథింగ్ అలా రావచ్చు. అలాగే మధ్య తరహా నీటిపారుదల పథకాలు అయ్యేటికి ఏంటంటే 5,000 నుంచి 20,000 హెక్టార్ల వరకు అయితే దాన్ని మధ్య తరహా ప్రాజెక్ట్ అంటారు. అలా కాకుండా భారీ నీటిపారుదల ప్రాజెక్టులు అనేటువంటివి ఎలా ఉంటాయంటే 20,000 హెక్టార్ల కంటే ఎక్కువ విస్తీర్ణాన్ని కనుక సాగు చేసేటట్టయితే వాటిని ఏమంటారంటే భారీ నీటిపారుదల ప్రాజెక్టులని అంటారనమాట. సో భారీ నీటిపారుదల ప్రాజెక్టులు, మధ్య తరహా ప్రాజెక్టులు, చిన్న తరహా ప్రాజెక్టులు, ఇలా మనకి 3 రకాలుగా ప్రాజెక్టులు ఉన్నాయి. 5,000 హెక్టార్ల లోపు అయితే చిన్న తరహా, 5,000 నుంచి 20,000 హెక్టార్లు అయితే మధ్య తరహా, అలాగే భారీ నీటిపారుదల అయితే 20,000 హెక్టార్ల కంటే ఎక్కువ. అవి మనకి బిట్స్ రూపంలో అడుగుతూ ఉంటారు. ఖర్చును బట్టి కూడా చిన్న తరహా, మధ్య తరహా, భారీ నీటిపారుదల పథకాలకి ఇవి ఎప్పుడో పాతకాలంలో ఖర్చులు అనమాట. ఇవి ఇప్పుడు ఇలా లేవు. చిన్న తరహా అయితే 2,250 కోట్ల కంటే తక్కువ అయితే చిన్న తరహా, మధ్య తరహా అయితే 250 నుంచి 500 కోట్లు, అలాగే భారీ నీటిపారుదల అయితే 500 కోట్ల కంటే ఎక్కువ అనేది ఇచ్చారు. మళ్ళీ మార్చినట్టున్నారు. లేటెస్ట్గా ఉన్న దాన్ని బట్టి ఏంటంటే ఈ ఫిగర్స్ అన్నీ కూడా మార్చున్నారు. మనకి ఇందులో ఇలా ఉన్నాయి, దాన్ని మనం వెళ్ళిపోతుండాలి కాబట్టి అలా అనమాట. సో చిన్న తరహా ప్రాజెక్ట్ అంటే 2,250 కోట్లు తక్కువ, మధ్య తరహా 250 నుంచి 500 కోట్లు, 550 కోట్ల కంటే ఎక్కువ అయితే భారీ నీటిపారుదల పథకాలను ఉంటాయి. పెద్ద ప్రాజెక్టులు, పోలవరం ప్రాజెక్ట్ ఉందనుకోండి. సో పోలవరం ప్రాజెక్ట్ ఏంటన్నమాట భారీ నీటిపారుదల ప్రాజెక్ట్. అది మామూలు కాదు, కొన్ని వేల కోట్లు, 30,000, 40,000 లేకపోతే 50,000 కోట్లు అలా ఇప్పుడు దాని అంచనా వ్యయం అలా ఉంటాయి. సో 1,000 కోట్లు ఉండేటప్పుడు అవన్నీ కూడా భారీ నీటిపారుదల ప్రాజెక్టుల కింద వస్తాయన్నమాట. అది కూడా మనకి ఏమైనా అడగవచ్చు, పోలవరం ప్రాజెక్ట్ ఏ తరహా ప్రాజెక్ట్ అని వాళ్ళు అడిగినా అలా కూడా అడగవచ్చు అనమాట. పోలవరం ప్రాజెక్ట్ అనేది అది చిన్న తరహానా, మధ్య తరహానా, లేకపోతే భారీ నీటిపారుదల ప్రాజెక్ట్ అని కూడా అడగవచ్చు అనమాట. సో ఏం చెప్పొచ్చు మనం, అది ఏ విధంగా చూసినా, సాగు చేసే విస్తీర్ణాన్ని బట్టి చూసినా భారీ నీటిపారుదల, అదే దాని మీద అంచనా వ్యయం, దానికి ఎంత ఖర్చు పెడుతున్నారు అది చూసినా కూడా భారీ నీటిపారుదల ప్రాజెక్ట్. సో ఆ తర్వాత ఏంటంటే నీటిపారుదల వల్ల ఉపయోగాలు. తర్వాత మనం ఏంటంటే నీటిపారుదల వల్ల ఉపయోగాలు, ఇవన్నీ కొన్ని పాయింట్స్ అయితే మనం అందులో ఏమీ చెప్పుకోలేం. బిట్స్ పరంగా ప్రభుత్వానికి కొంత రాబడి వస్తుంది, పంటలు పండిస్తారు, కరువు నుంచి రక్షిస్తారు. నెక్స్ట్ ఏంటంటే భూమి వాల్యూ పెరుగుతుంది, ఎక్కువ లాభాలు వస్తాయి. నిల్వ ఉంచిన నీటి ఏదైనా అడిగారు అనుకోండి, అప్పుడు కూడా ఎవరెవరు ఏం చేయలేరు. జల విద్యుత్ వస్తాయి. అందుకే ఒకసారి మనం చదువుకుంటాం,
కాలువలు, నదులు, నౌకాయానానికి కూడా పనికొస్తాయి. దాంట్లో మధ్యలో తీసేటువంటి కాలువలు, షిప్పింగ్ అనమాట. ఇంత ముందు అలాగా ఉండేవి కాదు. ఏంటి ఎక్కువగా మనకి ఇప్పుడు రవాణా ఎలా జరుగుతుందంటే రోడ్డు మీదే జరుగుతుంది, రోడ్డు మార్గంలోనే జరుగుతుంది. ఎక్కడికైనా వెళ్ళాలనే ఏవో లారీల్లోనో వెయిట్లోనో పంపించడమే తప్ప నౌకాయానం లేకపోతే జలమార్గం ద్వారా రవాణా అనేది లేదనమాట. సో మనకి ఇప్పుడు తయారు చేస్తున్నారు, ఆ మార్గంలో రవాణా కూడా చేస్తున్నారు. అలాంటప్పుడు ఏమవుతుందంటే మీకు జల రవాణాకి అయ్యేటువంటి ఖర్చు చాలా తక్కువ. మామూలు రోడ్డు రవాణాతో కంపారిజన్ చేసుకుంటే జల రవాణా ఖర్చు చాలా దాదాపు 50% తక్కువ ఖర్చు అవుద్ది అనమాట. సో ఇప్పుడు ఈ పెట్రోల్ ఖర్చులు, డీజిల్ ఖర్చులు ఇవన్నీ ఎక్కువైపోవడం వల్ల రవాణా ఖర్చు పెరుగుతుంటే ఆ కమోడిటీస్ ఏవైతే ఉన్నాయో వాటి తాలూకు రేట్లు కూడా పెరుగుతూ ఉంటాయి ఇన్ జనరల్. అలాగే వస్తువుల రేట్లు అలా పెరుగుతూ ఉంటాయి అన్నమాట. రవాణా ఖర్చు ఎంత పెరుగుతూ ఉంటే అవన్నీ కూడా దానికి యాడ్ అయిపోతూ ఉంటాయి. సో ఇలాంటి ప్రాజెక్టులు ఇలాంటివి కట్టడం ద్వారా ఏం జరుగుతుంటుందంటే మనకి ఇచ్చిన దీన్ని బట్టి ఏంటంటే జల రవాణాకు కూడా అనువుగా అవి ఉపయోగపడతాయని చెప్తున్నాను. సో జల రవాణా చేయడం వల్ల చాలా వరకు ఖర్చులు తగ్గుతాయి. దానివల్ల ఈ వస్తువుల యొక్క రేట్లు బాగా తగ్గడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అదనమాట. చెరువులు, రిజర్వాయర్ల వల్ల చేపల పెంపకం కూడా చేపట్టవచ్చు. సో చేపల పెంపకం ఒకటి, జల రవాణా ఒకటి, జల విద్యుత్ ఒకటి, ఇలా అనమాట. బిట్ ఏదైనా ఇవ్వచ్చు అనమాట. నీటిపారుదల వల్ల ఉపయోగాలు జల రవాణా, జల విద్యుత్తు, అలాగే నౌకాయానం, చేపల పెంపకం, ఇలాంటివన్నీ పెట్టచ్చు అనమాట. పైవన్నీ ఒకవేళ ఎప్పుడైనా ఏదైనా ఒక బిట్ ఫార్మేషన్ చేస్తే అలాగ కూడా చేయడానికి అవకాశం ఉంటుంది. చేపల పెంపకం ఇవన్నీ కూడా నీటిపారుదల వల్ల ఉపయోగాలు అన్నమాట. నీటిపారుదల వల్ల కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. అందులో నష్టం ఏంటంటే ఎక్కువ నీటిని పొలంలో పారించడం వల్ల భూమి క్షారభూమిగా మారుతుంది. నీరు ఎక్కువ పారించడం ద్వారా భూమి ఇంపార్టెంట్ బిట్ అది. సో క్షారభూమిగా మారుతుంది. pH 6 కంటే ఎక్కువైపోద్ది అనమాట. దాన్నే మనం ఏమంటామంటే క్షారభూమి అని అంటున్నాం. అందువల్ల భూమి కొంతకాలానికి పంటలు పండించడానికి ఉపయోగపడదు. ఎక్కువ నీటిని పారించడం ద్వారా నీటి గుంటలు ఏర్పడి దోమలు మొదలైన వృద్ధి చెందుతాయి. అందువల్ల మలేరియా మొదలైన వ్యాధులు సోకడానికి అవకాశం కలదు. దీన్ని ఒక బిట్ చేయొచ్చు అనమాట, నీటిపారుదల వల్ల నష్టాలు అని చెప్పి. నీటిపారుదల వల్ల నష్టాలు ఏంటి? భూమి క్షారభూమిగా మారిపోతుంది. ఏం చేయొచ్చు? మలేరియా మొదలైనటువంటి వ్యాధులు సోకడానికి అవకాశం ఉంది. మరొకటి ఏదో పెట్టి మరియు బి ఇలాగ ఏదైనా సరే అవ్వచ్చు అనమాట. సో నీటిపారుదల వల్ల నష్టాల్లో 2 పాయింట్లు ఉన్నాయి. ఏంటంటే భూమి క్షారభూమిగా మారుతుంది. రెండోది ఏంటంటే మలేరియా వంటి వ్యాధులు, దోమలు ఏర్పడి దోమలు వృద్ధి చెంది మలేరియా వంటి వ్యాధులు రావడానికి అవకాశం ఉంది. సో జనరల్గా దాన్ని మనం పట్టించుకోం, అంటే నీటిపారుదలే కదా అని చెప్పేసి దాన్ని పెద్దగా మనం దాని వైపు చూడం. కాకపోతే దీన్ని బట్టి మనకు తెలిసేది ఏంటంటే దోమలు వృద్ధి చెంది మలేరియా లాంటి వ్యాధులు డెవలప్ అవడానికి అవకాశం ఉంటుంది. ఆ 2 పాయింట్స్ దాంట్లో ఇంపార్టెంట్గా నోట్ చేసుకోండి. బిట్ ఒకవేళ అడిగితే మనం చెప్పాల్సి ఉంటుంది. నీటిపారుదల పద్ధతులు ఇచ్చారు. దీంట్లో 4 రకాలైనటువంటి పద్ధతులు ఉన్నాయి. నీటిని పారించుట భూమి మీద, అలాగే రెండోది ఏంటంటే భూమి తాలూకు లోపలి పొరల్లో పారించడం, పైన పారించడం, లోపలి పొరల్లో పారించడం, స్ప్రింక్లర్ మరియు డ్రిప్ అనేటువంటి 4 రకాలైనటువంటి పద్ధతులు ఉన్నాయి. సో నేల మీద పారించేటువంటి పద్ధతుల్లో మనం చూస్తే ఏంటంటే 4 రకాలైనటువంటి మళ్ళీ ఉన్నాయి. నేల మీద పారించేటువంటి పద్ధతులు మళ్ళీ 4 రకాలు. ఏంటవి? చెక్ బేసిన్, చాళ్ల పద్ధతి, బార్డర్ స్ట్రిప్, పాదుల పద్ధతి. దీంట్లో చాలా ఇంపార్టెంట్ బిట్స్ చాలా ఉన్నాయన్నమాట. అవి కూడా జనరల్గా మనకి అడుగుతున్నారు. అవేంటో ఒకసారి మనం దీంట్లో చూడవచ్చు. చెక్ బేసిన్ లేదా చిన్న మడుల పద్ధతి. దీంట్లో చూస్తే ఏంటంటే మొదటి పొలాన్ని చిన్న చిన్న చతురస్రాకార మడులుగా విభజించాలి. వీటిని చెక్ బేసిన్లు అంటారు. సో మనం ఉన్నటువంటి పొలాన్ని అంతటినీ కూడా చిన్న చిన్న చతురస్రాకారపు మడుల కింద ముందు వాటిని డివైడ్ చేసేస్తాం. వాటిని ఏమంటారంటే చెక్ బేసిన్లు అని అంటారు. అది బిట్ కూడా ఎలా రావచ్చు అంటే పొలాన్ని చిన్న చిన్న చతురస్రాకారపు మడులుగా విభజించడాన్ని ఏమంటారు అని అంటే విభజించినప్పుడు బిట్ ఎలా రావచ్చు అంటే పొలాన్ని చిన్న చిన్న చతురస్రాకారపు మడులుగా విభజించినప్పుడు ఆ మడులను ఏమని పిలుస్తారు? చెక్ బేసిన్లు అని పిలుస్తారు. ఆ మడులు అంటే ఏంటనమాట? చతురస్రాకారపు మడులు ఏంటనమాట? చెక్ బేసిన్లు. సో చెక్ బేసిన్ అంటారు. ఈ మడులు 18x15 నుండి 6x6 విస్తీర్ణంలో ఉంటాయి. సో చతురస్రాకారం అంటే సమానంగా ఉండాలి. 18x18 అవ్వాలి, లేదంటే 6x6 అవ్వాలి, లేదా ఏదో ఒకటి సమానంగా ఉండాలి. 4 భుజాలు సమానంగా ఉండాలి. సో గట్టు ఎత్తు నీటికి ఎంత లోతు వరకు నిల్వ చేయవలనో దాన్ని బట్టి ఉంటుంది. మడుల్ని కొంతమంది కయ్యలని కూడా అంటారు. సో వీటిని కొంతమంది ఏమో మడులు అంటారు, కొంతమంది ఏమో కయ్యలు అంటారు. అలా అంటారు అనమాట. కయ్య అంటే చిన్న మడి అని అర్థం. ఒక కయ్య అంటే ఉప్పు నీటి కయ్యలు అలా అంటుంటారు కదా, కొన్ని లాంగ్వేజ్ అలా ఉంటుంది. దాంట్లో చిన్న మడి అని అర్థం అనమాట. అది మడుల్లో ఉండే నేల బాగా చదునుగా కానీ ఒకవైపు కొంచెం వాలుగా కానీ ఉండేటట్లు తయారు చేయాలి.
పొలం ఎత్తువైపు నుంచి కొంచెం పెద్ద కాలువ ఏర్పాటు చేయాలి. ఈ కాలువ నుండి చిన్న చిన్న కాలువల ద్వారా కయ్యలకు కావాల్సినటువంటి నీటిని పెట్టాలి. సో మెయిన్ కెనాల్ ఒకటి పెట్టుకుని ఏవైతే చిన్న చిన్న ప్లాట్లుగా విభజించామో దాన్ని ఆ ప్లాట్లకి ఒక్కొక్క దానికి మనం పెట్టాలి. కయ్యల్లో పెట్టి నీరు బయటకు పోకుండా అందులో నింకిపోయేటట్లు చేయాలి. రైతులు ఎక్కువగా రబీ వరి పైరుకు పెద్ద మడులు చేస్తారు. వేరుశనగ, కూరగాయలు మొదలైన పైర్లకు చిన్న చిన్న మడులు చేస్తారు. సో చెక్ బేసిన్లో మనకి చూసేది ఏంటంటే దానికి ఎగ్జాంపుల్ వరి పంట కూడా చెప్పుకోవచ్చు. పెద్ద పెద్ద మడులు అయితే వరి పంట, చిన్న చిన్న మడులు అయితే వేరుశనగ, ఇతర కూరగాయ పంటలన్నిటికీ కూడా చిన్న చిన్న మడులు అన్నమాట. సో దీన్నే చెక్ బేసిన్ అంటాము. సో చెక్ బేసిన్ పద్ధతి ఏ ఏ పంటలకి మనకి అనుకూలంగా ఉంటుంది అని అంటే వేరుశనగ మరియు కూరగాయల పంటలు ఏవైతే ఉంటే వాటన్నిటికి కూడా చెక్ బేసిన్ అనేది అనువుగా ఉంటుంది. చెక్ బేసిన్ అంటే ఏం లేదు, చతురస్రాకారంగా ఉండేటువంటి ఒక మడి, దాన్నే కయ్య అని కూడా అంటారు. కయ్య ఒక మెయిన్ కెనాల్ ఒకటి తీసేసి ప్రతి చెక్ బేసిన్కి దానికి వేరే వేరేగా ప్రత్యేకంగా పెడుతూ ఉండాలి. ఇదన్నమాట. సో వరి పైరుకి అయితే పెద్ద పెద్ద మడులు చేస్తారు. అదే వేరుశనగ, కూరగాయలకి అయితే మాత్రం చిన్న చిన్న మడులు చేసి పండిస్తూ ఉంటారనమాట. దీనివల్ల నష్టాలు కూడా ఉన్నాయి. నేలను బాగా చదును చేయాలి, గట్లు తెగిపోకుండా చూసుకోవాలి. గట్ల కింద పొలం చాలా నష్టం పోతుంది. ఎందుకంటే ఎక్కువ గట్లు వస్తుంది. దీంట్లో ఉన్న పొలాన్ని అంతటినీ కూడా చిన్న చిన్న గట్ల కింద చేసేస్తాం. గట్లకే చాలా వరకు పొలం మనకి వేస్ట్ అవుతుంటుంది అనమాట. ఒకటే పెద్ద ప్లాట్ చేసామనుకోండి, గట్ల కింద వేస్టేజ్ ఏమి ఉండదు. సో గట్లు చిన్న చిన్న గట్లుగా చేసేసాం కాబట్టి ఏంటంటే పొలం చాలా వరకు వేస్ట్ అవుతూ ఉంటుంది. ఎక్కువగా వాళ్ళు ఉండే పొలాలకి ఈ పద్ధతి పనికిరాదు. దీనిలో కూడా ఏదైనా బిట్లు ఇవ్వచ్చు. చెక్ బేసిన్లో కూడా కొన్ని బిట్స్ అని ఇవ్వచ్చు. చెక్ బేసిన్ వల్ల నష్టాలు అని చెప్పేసి బిట్ ఇవ్వచ్చు అనమాట. నష్టాలు ఏంటంటే చదునుగా చేయాలి, అలాగే బి వచ్చేసరికి గట్లు తెగిపోకుండా చేయాలి, లేదా ఒక 2 బిట్లు కలిపేసి ఇవ్వచ్చు అనమాట. మనకి 4 ఆప్షన్లు ఉంటాయి కాబట్టి చేయండి. చెక్ బేసిన్ వల్ల నష్టాలు: ఏ, నేలను చదును చేసి గట్లు తెగిపోకుండా బాగు చేయాలి. బి, గట్ల కింద పొలం చాలా వృధా అవుతుంది. సి, ఎక్కువగా వాళ్ళు ఉండే పొలాలకు ఈ పద్ధతి అనుకూలం కాదు. డి, పైవన్నీ అలా ఉంది. ప్రతిసారి పైవన్నీ ఇవ్వడం బదులు ఏదో ఒకటి ఇందులో ఇవ్వచ్చు అనమాట. చెక్ బేసిన్ పద్ధతి ఏ పొలాలకు అనుకూలం కాదు, అలా కూడా ఇవ్వచ్చు బిట్. ఒక సింపుల్గా బిట్ అనమాట. ఏంటి, చెక్ బేసిన్ పద్ధతి ఏ పొలాలకు ఈ పద్ధతి పనికిరాదు, ఎక్కువ వాళ్ళు ఉండేటువంటి పొలాలకు ఈ పద్ధతి పనికిరాదు, ఇదన్నమాట. సో చెక్ బేసిన్ అంటే అది చతురస్రాకారంగా ఉండేటటువంటి మడులు లేదా కయ్యలు. ఈ కయ్యలనే మనం ఏమంటామంటే చెక్ బేసిన్లని అంటాం. తర్వాత పద్ధతి చూస్తే ఏంటంటే చాళ్ల పద్ధతి. దీన్నే బోధులు లేక కాలువల పద్ధతి అని కూడా అంటారు. అది మనకు జనరల్గా తెలిసిందే. వరుసల్లో వేసేటువంటి పంటలు కనుక చెరుకు, పత్తి, మొక్కజొన్న, పొగాకు. చాళ్ల పద్ధతిలో మనం వేసేటువంటి పంటలు ఏంటి? చెరకు, పత్తి, మొక్కజొన్న, పొగాకు. సాధారణంగా ఈ 4 పంటలను ఏమంటామంటే మనం కమర్షియల్ క్రాప్స్ అంటాం, వాణిజ్య పంటలు అంటాం. చెరుకు, పత్తి, మొక్కజొన్న, పొగాకు అలాంటి వాటిని ఏమంటామంటే వాణిజ్య పంటలు అంటాం. ఈ వాణిజ్య పంటలన్నీ కూడా ఏంటంటే సాధారణంగా దూరంగా నాటుకుంటూ ఉంటాం. మొక్కకి మధ్య దూరం, అలాగే 2 వరుసల్లో ఉండేటువంటి మధ్య దూరం కూడా దూరంగా ఉంటుంటాయి అన్నమాట. సో అందువల్ల వీటన్నిటిని ఏం చేసుకుంటాం అంటే మనం చాళ్లలో వేసి పెంచుతూ ఉంటాం. ఈ పద్ధతిలో 2 వరుసల మధ్య సన్నని కాలువలు తయారు చేయాలి. ఈ కాలువలు కూడా నీరిస్తుండాలి. కాలువ పొడవు, వెడల్పు, నేలవాళ్ళని బట్టి, పైరుని బట్టి, పైరు వరుసల మధ్య దూరాన్ని బట్టి నిర్ణయం చేసుకోవాలి. చిన్న కాలువలు కూడా నీరు ప్రవహించినప్పుడు నీరు నేలలోకి పక్కలకి ఇంకి వేళ్ల దగ్గర నేలంతా కూడా తడుపుతూ ఉంటుంది. ఈ పద్ధతి వల్ల పొలంలో నేలంతటిని కూడా తడపాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే మొక్కకి మధ్య ఉండే దూరం ఎక్కువగా ఉంటుంది, అలాగే 2 వరుసల మధ్య దూరం కూడా ఎక్కువగానే ఉంటుంది. అందువల్ల మనం ఏంటంటే వరి పంటకు తడిపినట్టు, లేకపోతే ఇంకా దగ్గర వేసేటువంటి పంటలకు తడిపినట్టు మొత్తం నేలంతా కూడా తడపాల్సిన పని లేదు. అందువల్ల ఏంటి, నీరు ఎక్కువగా వృధా కాదు. ఎక్కడైతే లైన్స్ ఉన్నాయో మనం పంట వేసామో దాని పక్కగా ఒక కాలువ నడిపేస్తే సరిపోతుంది, అలా అన్నమాట. నీటిని నిదానంగా పీల్చుకుని నేలలో కాలువలు వెడల్పుగా ఉండి లోతు తక్కువగా ఉంటే బాగుంటుంది. నీటిని త్వరగా పీల్చుకునే తేలిక భూముల్లో కాలువ వెడల్పు తక్కువగా ఉండాలి. తర్వాత కాలువలో నీరు ఎంత పెట్టాలో అనేది పైరుని బట్టి, నేలను బట్టి నిర్ణయించుకోవాలి. సో ఎంత నీరు పెట్టాలనేది మనం వేసినటువంటి పంట, అలా మనం వేసినటువంటి నేల, రెండింటిని బట్టి నిర్ణయం తీసుకోవాలి. ఒక చిన్న కాలువను నాగళ్ళతో కానీ బోధనాగలతో కానీ ఉపయోగించి సులభంగా చేయవచ్చు. ఈ చాళ్లను 0.5 నుంచి 2% వాలుగుండే ప్రాంతాల్లో కూడా వేసుకోవచ్చు. అది అండర్లైన్. సో వాళ్ళు ఇచ్చారనమాట. ఎంత వాళ్ళు అని అంటే 0.5 to 2% వాళ్ళు ఉండే ప్రాంతాల్లో వేసుకోవచ్చు. వీటి పొడవు ఇసుక నేలల్లో అయితే 70 మీటర్ల వరకు ఉండొచ్చు. ఇలా నల్లరేగడి నేలల్లో అయితే 200 మీటర్ల కంటే పెంచకూడదు. అది కూడా ఇంపార్టెంట్ బిట్టే. నల్లరేగడి నేలల్లో
చాళ్ళు పొడవు ఎంతకంటే మించరాదు, 200 మీటర్ల కంటే మించరాదు. అలాగే పొడవు ఇసుక నేలలో అయితే ఎంత మించరాదు, 70 మీటర్స్. మ్యాక్సిమం పొడవు ఎంత అనమాట, 70 మీటర్లు. అదే నల్లరేగడి నేలలో అయితే ఒకేసారి 200 మీటర్ల కంటే అది మించడానికి కుదరదు, అలా అన్నమాట. అదే సో కాలువలో నీరు ఎంత పట్టాలనేది దేని మీద ఆధారపడి ఉంటుంది, పైరు బట్టి ఉంటుంది, అలాగే నేలను బట్టి కూడా ఆధారపడి ఉంటుంది. సో 0.5 నుంచి 2% వాలుగుండే ప్రాంతాల్లో కూడా ఈ చాళ్ళు అనేవి వేసుకోవచ్చు. చాళ్ళ పద్ధతిలో చాళ్ళు ఎంత వాలు ఉండేటప్పుడు వేసుకోవచ్చు అని అంటే 0.5 నుంచి 2% వాలు, ఇది చాలా ఇంపార్టెంట్ బిట్ అనమాట. అలాగే ఇసుక నేలలో అయితే 70 మీటర్లు దాన్ని చాలు పొడవు, అలాగే నల్లరేగడి నేలలో అయితే 200 మీటర్ల కంటే అది మించకూడదు, అదనమాట. ఇది గుర్తుపెట్టుకోండి, ఇవి ఇంపార్టెంట్ బిట్స్ అనమాట. తర్వాత ఏంటంటే బార్డర్ స్ట్రిప్ పద్ధతి. మూడోది ఏంటంటే బార్డర్ స్ట్రిప్ పద్ధతి. పొలాన్ని సమానమైన పొడవైనటువంటి కయ్యలుగా 15 సెంటీమీటర్ల గట్లతో విభజించాలి. బార్డర్ స్ట్రిప్ పద్ధతిలో గట్టు యొక్క వెడల్పు ఎంత అంటే, గట్టు యొక్క వెడల్పు ఎంత అంటే 15 సెంటీమీటర్ల గట్లుగా విభజించుకోవాలి. 15 సెంటీమీటర్లతో మనం గట్లు వేయాలి. సో పొలాన్ని సమానమైన పొడవైన కాయలుగా 15 సెంటీమీటర్ల గట్లతో విభజించుకోవాలి. ఈ మడుల వెడల్పు ఎంత ఉంటుందంటే 6 నుంచి 10 మీటర్ల వరకు ఉండొచ్చు. సో 6 నుంచి 10 మీటర్లు, సపోజ్ ఈ రూమ్ అంతా దాదాపుగా అనుకోవచ్చు, ఈ రూమ్ ఎంత అయితే ఉందో అంత ఉండొచ్చు అనమాట. సో ఇంతగా మనం విభజన చేసుకుని 15 సెంటీమీటర్ల గట్లు ఇదంతా కూడా వేసేసుకోవచ్చు మొత్తం బోర్డర్గా. మడుల పొడవు 60 నుంచి 200 మీటర్ల వరకు ఉండొచ్చు. అలాగే వెడల్పు అయితే 6 నుంచి 10 మీటర్లు, పొడవు అయ్యేటప్పటికి ఏంటంటే 60 నుంచి 200. పెద్దగా వేసుకోండి, బార్డర్ స్ట్రిప్లో పెద్ద పెద్ద ప్లాట్లు వస్తాయి మనకి. 6 నుంచి 10 మీటర్లు అంటే ఎంత ఉంటుంది, సపోజ్ ఒక 6 మీటర్లు అంటే ఇంత ఉండొచ్చేమో ఇక్కడి నుంచి ఇక్కడి వరకు. అలాగే దాని తాలూకు పొడవు వచ్చేసరికి ఎంత ఉందన్నమాట, 60 నుంచి 200 మీటర్ల వరకు ఉండొచ్చు. గట్ల మధ్య నేలను ఎత్తుపల్లాలు లేకుండా చేయాలి. ఇది అన్ని పద్ధతులకి కామన్. ఇది ఎత్తుపల్లాలు లేకుండా చేయడం అనేది ప్రతి దాంట్లోనూ కూడా కామన్ అనమాట. సో ఒకవైపు నుంచి మరోవైపుకు 0.05 నుండి 0.5% వాలు కలిగి ఉండాలి. సో వాల్ కూడా ఇచ్చారు. బార్డర్ స్ట్రిప్ పద్ధతిలో వాలు శాతం ఎంత ఉండాలి అని అంటే, ఒకవైపు నుంచి రెండో వైపుకి వాలు శాతం ఎంత ఉండాలంటే 0.05 to 0.5%. అదే మీకు చాళ్ళ పద్ధతిలో వచ్చేసరికి ఏంటంటే 0.5 to 2%, అలా అన్నమాట. పొలం పైభాగాన పెద్ద కాలువ తీయాలి. ఈ కాలువ నుంచి మడులులోనికి గొట్టాల ద్వారా నీటిని వదులుతూ ఉండాలి. నీరు రెండు చాళ్ల మధ్య ఎత్తు నుండి పొలానికి ప్రవహించి నేలను బాగా తడుపుతూ ఉంటుంది. కొర్ర, గోధుమ, బార్లీ మొదలగు వాటికి పద్ధతి బాగా అనుకూలించను. బార్డర్ స్ట్రిప్ పద్ధతిలో మనం పెంచేటువంటి పంటలు ఏంటంటే కొర్రలు, గోధుమలు, బార్లీ. వీటిని సాధారణంగా బార్డర్ స్ట్రిప్ పద్ధతిలో మనకి పెంచుతూ ఉంటారు. మనకు ఉండేటువంటి దీని ప్రకారం ఏంటంటే, దీంట్లో ఇంపార్టెంట్ బిట్స్ మనం చూసుకునేటట్టయితే బార్డర్ స్ట్రిప్ పద్ధతిలో ఇంపార్టెంట్ బిట్స్ చూసుకుంటే గట్లు వెడల్పు ఎంత, బార్డర్ స్ట్రిప్ పద్ధతిలో వేసేటువంటి గట్ల తాలూకు వెడల్పు ఎంత, 15 సెంటీమీటర్లు గట్లు వేస్తాం. సో పొడవు ఎంతవరకు వేయచ్చు, 60 నుంచి 200 మీటర్ల వరకు పొడవు పెట్టుకోవచ్చు. అలాగే వెడల్పు ఎంత పెట్టుకోవచ్చు, 6 నుంచి 10, 6 అయితే 6 నుంచి ఎంతైనా మధ్యలో పెట్టుకోవచ్చు, 6 నుంచి 10. సో ఇలా ఉంటుంది అనమాట. వెడల్పు అయితే 6 నుంచి 10, పొడవు అయితే 60 నుంచి 200 మీటర్ల వరకు ఉంది, ఇది ఒకటి. అలాగే ఒకవైపు నుంచి రెండో వైపు ఉండేటువంటి వాలు ఎంత ఉండాలి అని అంటే 0.05 నుంచి 0.5 ఉండాలి. ఇది ఇంపార్టెంట్ బిట్స్ అనమాట. దీంట్లో వేసేటువంటి పంటలు ఏ పంటలకు అనుకూలంగా ఉంటుందంటే కొర్రలు, గోధుమలు, బార్లీ పంటలకు అనుకూలము. బిట్స్ అలాగే ఇవ్వచ్చు అనమాట. బార్డర్ స్ట్రిప్ పద్ధతిలో ఏ పంటలు పండించవచ్చు అంటే కొర్రలు, గోధుమలు, బార్లీ. తర్వాత ఏంటంటే పాదుల పద్ధతి. పాదుల పద్ధతి. దీన్ని ఏమంటామంటే పురాతనమైన పద్ధతి అంటారు. ఇది ఒక బిట్ అనమాట. పురాతనమైన నీటిపారుదల పద్ధతికి ఉదాహరణ డాష్ అని అనొచ్చు. పురాతనమైన నీటిపారుదల పద్ధతికి ఉదాహరణ ఏంటి అని అంటే పాదుల పద్ధతి. ఇంపార్టెంట్ బిట్ ఇది. ఇది అసమర్థవంతమైన పద్ధతి. సమర్థవంతమైన పైవాటితో కంపారిజన్ చేసుకుంటే అది అంత సమర్థవంతమైనది కాదు అని అర్థమవుతుంది. నీరు ఎక్కువగా లభించే ప్రాంతాలకి దీన్ని వాడుతుంటారు. అది కూడా ఒక బిట్ అనమాట. నీరు ఎక్కువగా లభించే ప్రాంతాల్లో వాడేటువంటి నీటిపారుదల పద్ధతి ఏది అని అడుగుతుంటారు. అప్పుడేమంటాం, పాదుల పద్ధతి అని అంటారు. ఈ పద్ధతి సాధారణంగా పండ్ల తోటలకు నీరు పెట్టేటప్పుడు పాటిస్తూ ఉంటారు. సో పండ్ల తోటల్లో నీరు పారించే నీటిపారుదల పద్ధతి ఏది అని అంటే పాదుల పద్ధతి.
సో ఎక్కువగా నీరు లభించే ప్రాంతాల్లో వాడే పద్ధతి కూడా పాదుల పద్ధతి. అతి పురాతనమైన పద్ధతి కూడా పాదుల పద్ధతి. సో ఈ విధంగా అనమాట. మనం ఒకదాన్ని ఏ విధంగా అడిగినా సరే మనం రాసినట్టు ఉండాలన్నమాట. కాబట్టి పురాతనమైన పద్ధతి అని అంటే పాదుల పద్ధతి. నీరు ఎక్కువగా దొరికేటువంటి ఏరియాల్లో మనం నీరు పారించడానికి వాడేటువంటి నీటిపారుదల పద్ధతి ఏది అని అంటే అది కూడా పాదుల పద్ధతి. పండ్ల తోటలకు నీరు పెట్టేటప్పుడు ఏ పద్ధతి పెట్టాలి అని అంటే అది కూడా ఆ నీటిపారుదల పద్ధతి కూడా ఏంటది, సేమ్ పాదుల పద్ధతి. చెట్టు చుట్టూ పాదులు గుండ్రంగా లేక చదరంగా కానీ తయారు చేయాలి, మనకు తెలిసిందే ఇది. మొక్కలు దూరంగా ఉంటే 2 లేక 3 మొక్కలకు ఒక పాదు చొప్పున తయారు చేస్తూ ఉండాలి. చెట్ల వరుసల మధ్య కాలువలు చేసి వాటికి సపరేట్గా దానికి ఇస్తూ ఉండాలన్నమాట. ఇది పాదుల నిండా నీరు పెట్టి ఎత్తు పూర్తిగా ఇంకిపోయినంత వరకు చెట్లు పెరిగే కొద్దీ పాదులు పెద్దవి చేస్తూ వెళ్ళాలి. మామూలు పండ్ల తోటల్లో నీరు పెడతారు కదా, అవే పాదులు అనమాట. దాని చుట్టూ తీస్తాం కదా పాదులు, మొక్క చుట్టూ ఇలా తీస్తాం, దాన్నే మనం పాదు అని అంటాం అనమాట. ఇవి పెడతాము, మధ్యలో ఒక సెంట్రల్ కెనాల్ ఒకటి ఇచ్చుకుని వెళ్ళిపోతాం. సో అక్కడి నుంచి వెళ్ళి ఏ పాదుకు ఆ పాదు సపరేట్గా పెట్టుకోవాలి. ఇప్పుడు కొబ్బరి ఇలాంటివి ఉన్నాయనుకోండి, కొబ్బరి ఇలాంటి వాటికి ఏంటంటే డైరెక్ట్గా ఒకే కాలువతోటి ఇచ్చేయకూడదు. ఒక మెయిన్ కెనాల్ ఒకటి పెట్టుకొని ఏ మొక్కకి ఆ మొక్కకి సపరేట్గా మనం ఇస్తూ ఉండాలి. లేకపోతే ఏమవుతుందంటే దాంట్లో అనేక రకాలైనటువంటి తెగుళ్ళు ఉంటాయి. దానికి సంబంధించి ఇప్పుడు ప్రధానంగా చెప్పుకోవాలంటే గ్యానోడెర్మా అని ఉంటుంది. సో ఈ గ్యానోడెర్మా బంక తెగులు అనేది ఏంటి, అక్కడ వేర్ల దగ్గర పుట్టగొడవల్లో తయారై ఉంటాయి. అవన్నీ కూడా మనం ఎప్పుడైతే నీరు పెడుతున్నామో ఆ నీటిలో దాని తాలూకు స్పోర్స్ అన్నీ కూడా కలిసి అలా ప్రయాణించి అక్కడ ఉండేటువంటి తోట మొత్తానికి వెళ్ళిపోతాయి అన్నమాట. అందువల్ల ఏంటంటే ఒక మొక్కకి మనం నీరు పెట్టామని అంటే కంప్లీట్గా మొక్క నీరు పెట్టేసిన తర్వాత ఆ పాదు కట్టేయాలి. అలా చేయాలన్నమాట. ఎప్పుడైనా సరే మొక్కలకు నీళ్ళు పెట్టేటప్పుడు అలా చేయాలి. పండ్ల తోటల్లో అలా చేయాలన్నమాట. అంతే తప్ప ఎక్కడో దగ్గర మనం వదిలేసి ఎక్కడో ఒక దగ్గర మనం వాటర్ పెట్టేసి వదిలేసి అదే నీరు అన్ని మొక్కలకి పారించకూడదు. ప్రధానంగా ఏంటంటే కొబ్బరి, నిమ్మ ఇలాంటి తోటలు ఉంటాయి కదా, అటువంటి వాటికి ఎట్టి పరిస్థితుల్లోనూ వదలకూడదు. అలాగే దానికి సపరేట్గా ప్రతి మొక్కకి కూడా సపరేట్గా ఒక పాదు చేసి ఆ పాదుకు మాత్రమే నీరు వెళ్ళేలా చూడాలన్నమాట. నీరు వెళ్ళిపోగానే అక్కడితో దాన్ని క్లోజ్ చేసేయాలి. మళ్ళీ అదే నీరు మళ్ళీ తర్వాత మొక్కకి, ఆ తర్వాత మొక్కకి అదే నీరు మళ్ళీ అంటే ఒకే కాలువ తీస్తారనమాట. ఎలా తీస్తారంటే మనకి మొక్క ఇలా ఉందని అంటే ఇలా పెట్టేసి ఈ మధ్యలో మొక్కలు ఉంటాయి, ఇదే నీరు ఇలా వెళ్తుంటారు. ఇలా నీరు ఇక్కడ వదులుతాడు కాలువలో, ఇది వచ్చేసి ఈ పాదు నిండా ఇది మొక్క మధ్యలో మొక్క ఉంటుంది, ఇక్కడ మొక్క ఉంటుంది. సో నీరేమవుతుంది ఇలా వస్తుంది అనమాట. ఇదంతా ఈ పాదు నిండుతుంది. తర్వాత ఇందులో పాదు నిండిపోయిన తర్వాత మళ్ళీ ఈ కాలం నుంచి ఇలా వచ్చి ఇది నిండుతుంది. అది నిండిన తర్వాత మళ్ళీ కింద ఇంకోటి నిండుతుంది అనమాట. అంటే ఏంటి, ఇలా వచ్చినటువంటి నీరు ఈ మొక్కకు ముందు నిండిన తర్వాత దీంట్లో ఉండేటువంటి డిసీజులు అన్నీ కూడా ఈ నీటి ద్వారా మళ్ళీ రెండో మొక్కలకి వెళ్ళిపోతుంటాయి అన్నమాట కంప్లీట్. అలాగే మొత్తం తోటలన్నీ నాశనం అయిపోయినాయి, చాలా ఉన్నాయి. అందులో ప్రధానంగా నిమ్మ, కొబ్బరి ఇలాంటి తోటలు ప్రధానంగా డ్యామేజ్ అయిపోతుంటాయి అన్నమాట. గ్యానోడెర్మా ఇలాంటివి వచ్చాయనుకోండి అసలు మనం ఆపలేము. మొక్కలన్నీ కూడా డ్యామేజ్ అయిపోయి మొత్తం తోటంతా తీసేయాలి. తోట మొత్తం తీసుకోవడం అలాంటి వాడు ఏం పనికిరాదు. అలా కొన్ని రోజులు అయ్యేటోడికి మరి ఎందుకు పనికిరాకుండా దాని నుంచి బంక కారుతూ ఉంటుంది అనమాట కంప్లీట్గా. నిమ్మ చెట్లు కూడా అలాగే అవుతుంటాయి, కొబ్బరి చెట్లు కూడా అదే విధంగా అవుతూ ఉంటాయి. సో అలాగ బంకలా కారుతూ ఉంటుంది. కొన్ని రోజులు వెళ్ళేటప్పటికి దాని తాలూకు లక్షణాలన్నీ పెరిగిన తర్వాత మొత్తం తోట అంతా కూడా మనం నాశనం చేసేయాలి. అంటే తీసేయాలి, తప్పదు. తోట తీసేయడమే కాకుండా దాని వేరు వ్యవస్థతో సహా తీసి పడేయాలి. అంత పని ఉంటుంది అనమాట. మళ్ళీ ఏదైనా వేసుకోవాలనుకున్నా ఈ దీని తాలూకు శిలీంధ్రాలు దాని ఎఫెక్ట్ అంతా ఉంటుంది కంప్లీట్. కాబట్టి ఏం చేయాలంటే ఇలానే ఉన్నప్పుడు ఇక్కడ మొక్క ఉంది అని అంటే మన కాలం ఇక్కడ ఉండాలి. ఇలా ఉన్నప్పుడు ఏంటంటే ఇలా నీరు వచ్చిన తర్వాత ఇక్కడ ఒక గట్టు చేసి దీన్ని నింపాలి. ఎప్పుడైతే ఈ పాదు నిండిపోయిన తర్వాత వెంటనే దీన్ని క్లోజ్ చేసేయాలి. ఇంక దీంట్లోకి వెళ్ళిన తర్వాత నీరు మళ్ళీ బయటికి రాకూడదు. అప్పుడు మళ్ళీ ఈ కాలువ వెళ్తుంది, మళ్ళీ ఈ పాదు నిండిపోదు. అలా అన్నమాట. ప్రధానంగా ఒక మెయిన్ కెనాల్ తీసుకుని ప్రతిదానికి పక్కన అలా అందించుకుంటే తోటలు ఎక్కువ కాలం మనకి డ్యామేజ్ కాకుండా ఉంటాయి. లేకపోతే అనేక శిలీంధ్రాలు వీటన్నిటికి కూడా ఎఫెక్ట్ అవుతాయి అన్నమాట. ఇది జనరల్గా ఇది మనకి చెప్పారు పాదుల పద్ధతి అన్నారు. అందుకే ఇది ఒక పురాతనమైనటువంటి పద్ధతి. నీరు ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతాల్లో ఎక్కువగా వాడేటువంటి పద్ధతి, పండ్ల తోటలకు కూడా వాడేటువంటి పద్ధతి. అది బిట్స్ లాగా ఇవ్వచ్చు అనమాట. ఈ క్రింది వాటిలో పురాతనమైన పద్ధతి అయితే పాదుల పద్ధతి అని ఇచ్చి ఏ పురాతనమైన పద్ధతి, బి పండ్ల తోటలకు ఎక్కువగా పెట్టే పద్ధతి, సి నీరు ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతాల్లో పెట్టే పద్ధతి, సంథింగ్ డి అన్నీ అలా. లేకపోతే వరుసగా 4 పాయింట్లు ఇచ్చేసి ఏ, బి, సి డబుల్ ఆప్షన్స్లో కూడా వెళ్ళొచ్చు అనమాట. సో బిట్స్ అలా ఇస్తారు, అది కూడా చదువుకోండి. లాస్ట్ ఇయర్ కాక అంత ముందు ఇయర్ నుంచి డబుల్ ఆప్షన్స్తో మనకి బిట్స్ వస్తున్నాయి అనమాట. అది కూడా తెలంగాణ పేపర్లో ఎక్కువ వస్తున్నాయి. ఈ సంవత్సరం మన పేపర్లో కూడా పెట్టారు.
ఇక ముందు అన్నీ అలాగే వస్తుంటాయి. అంటే ఆప్షన్స్ కొంచెం బాగా టైట్గా ఇస్తుంటారు. మ్యాచింగ్ మనం ఎలా ఇస్తుంటాం, మ్యాచింగే బిట్ ఒక మ్యాచింగ్ అంతా ఒక బిట్ అలా అన్నమాట. కాబట్టి ఎప్పుడు 4 ఆప్షన్లు ఇస్తారు, అందులో ఏబిసిడీలు ఎంచి పెట్టేద్దాం అనుకుంటే మాత్రం కుదరదు. 2 రకాలవి మనం ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు 2 రకాలు ఉంటాయన్నమాట. 2 రకాలు అంటే ఏంటి, ఏబిసిడి ఇచ్చి అందులో ఆన్సర్ ఏదో గుర్తించమంటాం ఒకటి, అలాగే క్వశ్చన్ ఇచ్చిన వెంటనే దానికి కింద ఒక 4-5 పాయింట్లు ఇచ్చేసి దాంట్లో మళ్ళీ ఏబిసిడీలు ఇచ్చి గుర్తించమంటాం అనేది రెండో పద్ధతి. సో డబల్ ఆప్షన్స్ అని అంటాం మనం. కాబట్టి అలాంటివి కూడా మనం ప్రాక్టీస్ చేయాలి బాగా. అక్కడే మనకి ఎక్కువ టైం అనేది వేస్ట్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయన్నమాట. కాబట్టి వీలైన అటువంటి ప్రశ్నలు కూడా మనం చేయాలి. సో తర్వాత జరిగే ఎగ్జామినేషన్లో అలాంటి డబుల్ ఆప్షన్స్తో కంప్లీట్గా ఒక ఎగ్జామినేషన్ పెట్టడం అలాంటివన్నీ చేద్దాం. తర్వాత ప్రాసెస్ ఏంటంటే ఇవన్నీ ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ ఏంటంటే భూమి పైన నీటిని పారించేటువంటి పద్ధతులు. తర్వాత ఏంటంటే భూమి లోపల నీటిని పారించుట అదొకటి ఇచ్చారు ఇక్కడ. ఈ పద్ధతిలో నీరు నేలపైన కాకుండా నేల లోపలే పారేటట్లుగా చేస్తారు. సో నీరు మనకు బయటికి ఏం కనిపించదు, నీరు లోపల పారుతుంది. నేలలో ఎంత లోతులో నీరు ప్రవహించాలనేది నేలను బట్టి మరియు పైరు వేర్ల లోతుని బట్టి ఉంటుంది. దీంట్లో ఇంకా ఏంటంటే సాధారణంగా 1 నుంచి 3 అడుగులు అండర్లైన్ అదొక బిట్ అన్నమాట. సాధారణంగా 1 నుంచి 3 అడుగుల లోతులో నీటిని భూమి లోపల పొరల్లో పారించేటప్పుడు ఎంత లోతులో నీటిని పారిస్తారు అని అంటే 1 నుంచి 3 అడుగుల లోతులో పారిస్తారు చేసి నీటి మట్టాన్ని తయారు చేస్తారు. వీటిని మోడల్ డ్రైన్, బైల్ డ్రైన్ ద్వారా నేలలోనికి పంపుతుంటారు. అవి కూడా పెట్టుకోండి. మోడల్ డ్రైన్, బైల్ డ్రైన్ 2 రకాలైనటువంటివి. వీటి ద్వారా నేలలోనికి పంపిస్తారనమాట. మనకు బయటికి ఏం కనిపించదు. ఈ పద్ధతి అవలంబించడానికి నేల ఒక రకంగా సమానమైన గుణం కలదిగా ఉండాలి. నీరు పూర్తిగా నేల క్రింది పొరల్లో నుంచి ఇంకిపోకుండా 4 అడుగుల లోతులో గట్టి పొర కానీ నీటి మట్టం కానీ ఉండాలి. అది కూడా ఒక ఇదన్నమాట. అది కూడా ఒక రిక్వైర్మెంట్. ఏంటి, లోపల రాతి పొర ఉంటే ఇది బాగా పనిచేస్తుంది. లోపల ఎక్కువగా రాతి పొరలు ఏమైనా ఉండేటట్టయితే ఈ పద్ధతి మనకి పనిచేస్తుంది. అలా ఉండాలి. లేదంటే కింద భూమిలో ఉండేటువంటి నీటి మట్టం కూడా తక్కువగా ఉండే నీటి మట్టం ఉండే దగ్గర అయితేనే ఇది పనిచేస్తుంది బాగా. సో 4 అడుగులు అనేది కూడా ఒక బిట్ అన్నమాట. నీరు పూర్తిగా నేల క్రింది పొరల్లో నుండి ఇంకిపోకుండా 4 అడుగుల లోతులో ఏముండాలి, దానికి ఒక గట్టి పొర ఏదైనా ఉండేటట్టయితే బాగా ఉంటాయన్నమాట. గట్టి పొర ఒకటి ఉండాలి. సో ఇక్కడ మనకి ఇందులో ఇంపార్టెంట్ బిట్స్ ఏంటంటే మనకి భూమి లోపలి పొరల్లో పారించుట అనే దాంట్లో చూస్తే ఏంటంటే ఎక్కడ మనం పారిస్తూ ఉంటామంటే సాధారణంగా 1 నుంచి 3 అడుగుల లోతులో మనం పారిస్తూ ఉంటాం. 4 అడుగుల లోతులో ఏముండాలి అని అంటే గట్టిగా పొర కానీ గట్టిపడినటువంటి నేల ఏదైనా అక్కడ ఉండేటట్టయితే ఈ పద్ధతి పారించడానికి మనకి అనుకూలంగా ఉంటుంది. దానికి ఉపయోగించబడేవి ఏంటంటే నీటిని పారించడానికి ఉపయోగపడే సంథింగ్ పరికరాలు అనుకోవచ్చు. మోడల్ డ్రైన్, బైల్ డ్రైన్ అవి అండర్లైన్ చేసుకోండి, అవి ఇంపార్టెంట్గా చదువుకోండి. సో 3 ఇంపార్టెంట్ బిట్స్ ఇందులో ఉన్నాయి. నీరు ఎంత లోతులో ప్రవహిస్తుంది అంటే 1 నుంచి 3 అడుగుల లోతు. అలాగే ఎన్ని అడుగుల లోతులో గట్టి పొర ఉండాలి అని అంటే 4 అడుగులు. ఇవి చేయడానికి ఉపయోగపడేటువంటివి ఏంటి అని అంటే మోడల్ డ్రైన్, బైల్ డ్రైన్ ఇవన్నమాట, లోపల పొరల్లో పారించడానికి ఇవి. సో 2 రకాలైనటువంటి పద్ధతుల గురించి చెప్పుకున్నాం. ఏంటంటే నీటిని పొరలో పైన పారించడం, అలాగే నీటిని లోపల పారించే పద్ధతుల గురించి మనం చెప్పుకున్నాం. తర్వాత ఏంటంటే స్ప్రింక్లర్. ఇవి మనకి తెలిసినవే. స్ప్రింక్లర్ ఒకటి, డ్రిప్ ఒకటి. జనరల్గా మనం రెగ్యులర్గా ఇవన్నీ కూడా చూస్తూ ఉంటాం. దీంట్లో కూడా ఇంపార్టెంట్ బిట్స్ కొన్ని ఉన్నాయి. అవి ఏంటో ఒకసారి మనం చూద్దాం. సో స్ప్రింక్లర్ గురించి వచ్చేసరికి ఏంటంటే ఈ పద్ధతిలో పైరు మీద వర్షం మాదిరిగా జల్లు పడేటట్లుగా చేస్తారు. ఏం చేస్తారు ఇక్కడ, వర్షంలాగా జల్లు పడేటట్లుగా చేస్తారు. ఇది స్ప్రింక్లర్ అన్నమాట. స్ప్రింక్లింగ్ అంటాం దాన్ని, స్ప్రింక్లర్ అంటారు. ఇలా జల్లులో పడేటట్టు చేస్తారు. అల్యూమినియంతో చేయబడిన గొట్టాలు అండర్లైన్. సో స్ప్రింక్లర్ ఇరిగేషన్లో గొట్టాలు దేంతో తయారు చేయబడి ఉంటాయి, అల్యూమినియంతో తయారు చేయబడినటువంటి గొట్టాలు ఉంటాయి. నేలపైన వరుసల్లో అమర్చి అక్కడక్కడ ఈ గొట్టాలకు నాజిల్స్ అనేవి అమరుస్తూ ఉంటారు. ఈ నాజిల్స్ సాధారణంగా భూమికి 2 నుంచి 3 అడుగులు అంతకంటే ఎక్కువ ఎత్తుగా అమరుస్తారు. సాధారణంగా అమర్చే ఎత్తు ఏంటంటే 2 నుంచి 3 అడుగులు. స్ప్రింక్లర్స్ మన పైకి రైజ్ చేసేది అంటే రైజర్ పైప్స్ ఉంటాయి కదా, దాన్ని ఎంత ఎత్తు అంటే 2 లేక 3 అడుగులు సాధారణంగా. కొన్ని సందర్భాల్లో ఇంకా ఎత్తు కూడా పెంచవచ్చు. సాధారణమైన ఎత్తు ఎంత అంటే 2 నుంచి 3 అడుగులు. దీని ఎత్తు సాధారణంగా పొలం యొక్క పరిస్థితిని బట్టి ఉంటుంది. సో పొలం పరిస్థితిని బట్టి ఎత్తు మనం డిసైడ్ చేసుకుంటాం. అంతేకాక వీటి యొక్క ఎత్తును తగ్గించుకునే వీలు ఉంటుంది, పెంచుకోవడం తగ్గించుకోవడానికి వీలు ఉంటాయి.
నీటిని పంపు సహాయంతో అల్యూమినియం గొట్టంలో పంపిన తర్వాత వర్షపు జల్లు మాదిరిగా పైరు మీద అది పడుతూ ఉంటుంది. నేలంతా నీటితో తడిసేటట్టుగా అమర్చాలి. నాజిల్ సైజు, ఎత్తు, నీటి ఘనపరిమాణం, నాజిల్కి మధ్య దూరం ఇవన్నీ పైరుని బట్టి, నేలను బట్టి, నీటి అవసరాన్ని బట్టి, పైరు, నేల, నీటి అవసరం దాన్ని బట్టి ఇవన్నీ మనం డిసైడ్ చేసుకోవాలి. దాన్ని బట్టి మార్చుకోవచ్చు. ఈ పద్ధతి ఏ పంటకి ఉపయోగపడదు అని అంటే, స్ప్రింక్లర్ పద్ధతి ఏ పంటకు ఉపయోగపడదు అని అంటే వరి పంటకు ఉపయోగపడదు. ఒక వరి పంటకు తప్ప మిగిలిన అన్ని పంటలకి ఈ పద్ధతి ఉపయోగపడుతుంది. వరి పంటకి ఇది ఉపయోగం కాదు అన్నమాట. లాభాలు ఇచ్చారు ఏంటంటే తక్కువ నీటితో ఎక్కువ పొలంలో పైరు పండించవచ్చు. నేల చదును చేయాల్సిన పని లేదు. నేల చదును చేయడానికి మిగతా ఆపరేషన్స్ అన్నిటికీ అవసరం లేదు. వాలుగా ఉండే నేలలో చేసుకోవచ్చు. చదునుగా చేయడానికి వీలైన నేలలో కూడా ఈ పద్ధతిని ఉపయోగించవచ్చు. ఇందాక పెట్టుకున్నటువంటి 4 రకాలైనటువంటి నీటిపారుదల పద్ధతుల్లో ఏంటంటే వాలు సక్రమంగా ఉంటేనే నీరు వెళ్తుంది. ఆ లిమిట్ దాటిపోయింది అనుకోండి, నీరు మళ్ళీ అందులో వెళ్ళే అవకాశాలు. వాలు ఎక్కువ ఉన్నా, చదును చేయకపోయినా మనం ఆ పద్ధతిలో మనం పెట్టలేం. కానీ స్ప్రింక్లర్కి వచ్చేసరికి ఏంటంటే వాలు ఏ విధంగా ఉన్నా లేకపోతే అది చదునుగా లేకపోయినా సరే మనం స్ప్రింక్లర్ని అక్కడ ఉపయోగించవచ్చు. ఇసుక నేలలో కూడా ఉపయోగించవచ్చు. నీటిలో కరిగే ఎరువులు, క్రిమిసంహారక మందులు మొదలైన వాటిని దీని ద్వారానే పైర్లపైన చల్లవచ్చు. దాన్ని ఏమంటారు? ఎరువులని నీటిలో కరిగించి మా స్ప్రింక్లర్ ద్వారా అందించేటువంటి విధానం ఏంటది? ఫెర్టిగేషన్. అది కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఫెర్టిలైజర్ ప్లస్ ఇరిగేషన్, ఫెర్టిగేషన్. దాన్ని ఆ టర్మ్ కూడా అలాగే కలిపారనమాట. ఫెర్టిలైజర్ ప్లస్ ఇరిగేషన్, ఫెర్టిగేషన్ అయిందనమాట. ఫెర్టిలైజర్లో ఫెర్ట్, ఇరిగేషన్లో చివరుండేటువంటి లెటర్స్ ఏవవుతుంటే అవి, ఈ రెండింటిని కలిపి మనకి ఏం చేశారంటే ఫెర్టిగేషన్ అని చేశారు. సో ఎరువులను కూడా అందులో మనం కలిపేస్తాం. ఎరువులు అలాగే ఏదైనా ఉండేటట్టయితే కొన్ని సందర్భాల్లో క్రిమి సంహారక మందులు ఇవన్నీ కూడా మనం దాంట్లోనే కలిపి పంపించవచ్చు. ఇందులో నష్టాలు కూడా ఉన్నాయి చాలా. ఏంటంటే ఇది చాలా ఖర్చుతో కూడుకునింది, ఎక్కువ ఖరీదు. కానీ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తుంటారంటే చాలా దాని మీద సబ్సిడీ అవన్నీ ఇస్తుంటారు అనమాట. ఒరిజినల్గా అయితే ఎవరు ఏ రైతు కూడా కొనలేడు, చాలా ఎక్కువ ఖరీదులు ఉంటాయి. కాకపోతే హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ఏం చేస్తారంటే చాలా ఎక్కువ, దాదాపు ఒక 50% అంత సబ్సిడీ ఇచ్చేస్తుంటారు అనమాట. ఒక 50% కడితే చాలు, లేదా 30% కడితే చాలు, అలా ఉంటాయి ఆఫర్లు. సో ఎందుకంటే దాన్ని ప్రమోట్ చేయడం కోసం. ఇప్పుడు సిస్టమ్ అందరికీ తెలియాలి ముందు, దాన్ని ఫాలో అవ్వడానికి ఇది అవ్వాలి. ఎన్నో రోజులుగా చేస్తున్నా కూడా ఏంటంటే సరైన అవగాహన లేకపోవడం వల్ల చాలామంది ఉపయోగించట్లేదు. కాబట్టి ఏం చేస్తారు, సబ్సిడీ మీద ఇస్తుంటారు. అలాంటిది ఏంటంటే 20% లేదా 30% సబ్సిడీ అంటారు. లేదు అని అంటే మొత్తం కాస్ట్లో 20% కట్టమంటారు, లేదంటే మొత్తం కాస్ట్లో 30% కట్టమంటారు. ఇప్పుడు ప్రజెంట్ అలాగే ఉందన్నమాట. సో అలా కడితే ఈ స్ప్రింక్లర్స్, డ్రిప్ ఇరిగేషన్ ఇవన్నీ కూడా గవర్నమెంటే సప్లై చేస్తుంది ప్రజెంట్. సో దాని మీద ఎక్కువ సబ్సిడీలు అవన్నీ ఉన్నాయన్నమాట. ఎకరానికి 2,500 నుంచి 3,000 వరకు ఖర్చు అవుతుంది అని అన్నారు. ఇది ఎప్పుడో చాలా కాలం క్రితం, ఇది ఎప్పుడో అనమాట, చాలా కాలం క్రితం. కాబట్టి 2,500, 3,000 వరకు ఖర్చు అవుతుంది అనేది. ఇప్పుడు అంతకన్నా ఎక్కువైపోతాయి. సాంకేతిక పరిజ్ఞానం అవసరం. ఇది మనం మన పొలంలో ఇన్స్టాల్ చేసుకోవాలి అని అంటే చాలా వరకు దానికి కొంత టెక్నికల్ నాలెడ్జ్ అనేది అవసరం. అంతే ఇప్పుడైతే అందరికీ తెలిసిపోయింది కాబట్టి కొంత అవసరం ఉండదు. కొంతవరకు ఏంటంటే టెక్నికల్ నాలెడ్జ్ అనేది అవసరం ఉంటుంది. ఎత్తుగా పెరిగే పంటలు అంటే చెరుకు, అరటి పంటల్లో వీటిని అమర్చడం కష్టం. సో అదొకటి. అంటే ఏ పంటలకి ఇది అనుకూలం కాదు? ఎత్తుగా పెరిగే పంటలు. అలాగే ఇంకో పంటకి ఏంటి అనుకూలం కాదు? వరి. సో వరి పంటకు అనుకూలం కాదు. రెండోది ఏంటంటే హైట్ ఏవైతే ఉంటాయో వాటిలో కూడా ఇది అనుకూలం కాదనమాట. ఆ పంటలు ఏంటి? చెరుకు మరియు అరటి అనేటువంటివి. పైరు పూత సమయంలో నీరు చల్లనట్టు చేయడం వల్ల పుప్పొడి రాలిపై గింజలు ఏర్పడడం తగ్గిపోవడానికి అవకాశం కలదు. ఏ పంటలోనైనా సరే, మనం స్ప్రింక్లర్ ఇరిగేషన్ ఉపయోగించేటువంటి ఏ పంటలోనైనా సరే మనం ఉపయోగించలేనటువంటి దశ ఒకటి ఉంది. ఏంటంటే అది పూత. ఫ్లవరింగ్ వచ్చేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా స్ప్రింక్లర్ ఇరిగేషన్ వాడకూడదు. అదొకటి. ఫ్లవరింగ్ వచ్చేటువంటి ఏ స్టేజ్లో కూడా మనం స్ప్రింక్లర్ని యూజ్ చేయకూడదు. అదనమాట. ఎందుకు? మన స్ప్రింక్లర్ అంటే ఏంటి? పైనుండి అలాగ వర్షంలాగా పడుతూ ఉంటాయి కంప్లీట్గా. ఫ్లవరింగ్ వచ్చినప్పుడు మనం కనుక స్ప్రింక్లర్ ఆన్ చేసామనుకోండి, మొత్తం పూతంతా కూడా రాలిపోయేటువంటి అవకాశం ఉంది. ఇంకా అక్కడ ఏది యాక్టివిటీ ఏమి కూడా జరగదు. దానివల్ల ఏంటి మనకి నష్టం ఏంటి? గింజలు ఏర్పడు, ఫలదీకరణం జరగదు, గింజలు ఏర్పడు, ఏది జరగదు అనమాట. ఇండైరెక్ట్గా మనం దానికి నీరు పెట్టాలనుకుని మనం నష్టపోతూ ఉంటాం. వరి పంటలో కూడా పెట్టడానికి మన వాళ్ళు బాగా ప్రయత్నం చేస్తుంటారు. యాక్చువల్గా వరి పంట ఏంటంటే నీటిలో పెరిగే మొక్క వరి. సాధారణంగా వరి మొక్క గురించి చెప్పేది ఏంటంటే వరి మామూలుగానే పెరుగుతుంది, కానీ దాంట్లో వచ్చేటువంటి కలుపు మొక్కల బెడద నుంచి తప్పించుకోవడానికి నీటిలో ఉంటుంది అని ఒక సిద్ధాంతం.
దాంట్లో పెరిగేటువంటి అనేక రకాలైనటువంటి కలుపు, మామూలుగా నేల మీద అయితే అనేక రకాలైనటువంటి కలుపు మొక్కలు ఎలాగైతే వస్తుంటాయి, అదే నీటిలో వచ్చేటువంటి కలుపు మొక్కలు చాలా తక్కువగా ఇండైరెక్ట్గా ఉండొచ్చు. వాటి కాంపిటేటివ్గా వచ్చే కలుపు మొక్కలు నీటిలో చాలా తక్కువ వరికి. అందువల్ల ఎక్కువగా నీటికి అలవాటు పడింది అనేది ఒక సిద్ధాంతం అన్నమాట. వరి పంట ఏంటి, కంప్లీట్గా నీరు ఉండాలి. మనం నాటిన దగ్గర నుంచి చెట్టు చివరి దాకా ఏముండాలన్నమాట, కంప్లీట్గా నీరు ఉండాలి. నీటికే ఎందుకు అలవాటు అయిపోయింది అని అంటే కలుపు మొక్కలు పెడదని తగ్గించుకోవడానికి అని చెప్పి ఒక సిద్ధాంతాన్ని మనకి చెప్తున్నారు అనమాట. అదొక ఆస్పెక్ట్. సో అలాంటి వరి పంటలో కూడా స్ప్రింక్లర్ ఇరిగేషన్ పెట్టడానికి మన వాళ్ళు చాలామంది ప్రయత్నాలు అన్నీ చేస్తూ ఉన్నారు. అలాంటివన్నీ ఉన్నాయి, పద్ధతులన్నీ కూడా చేశారు. కొంతవరకు సక్సెస్ అవుతుంది, కొంతవరకు అవ్వదు. అంటే సరైనటువంటి పరిజ్ఞానం కానీ ఇదన్నీ లేకపోతే అవుతుంది. కొంతమంది ఏం చేస్తుంటారు, రైతులే సైంటిస్టులా మారుతుంటారు. రైతులే సైంటిస్టులా ప్రయోగాలు చేస్తున్నారు. పంట పోతే పోయిందని చెప్పి కొత్త విధానాన్ని కనిపెడుతుంటారు అనమాట. అది అలా తర్వాత పాపులర్ అవుతూ ఉంటుంది. సాధారణంగా మన సైంటిస్టులు చెప్పింది ఏంటంటే వరి పంటలో అది పెద్దగా ఉపయోగం ఏం లేదు, ఎందుకంటే వరి అనేది నీటిలో పెరిగే మొక్క కాబట్టి అది మిగిలినటువంటి ఆరుతడి పంటలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి కూడా అది మనం పనికొస్తుంది అని మనకి చెప్తున్నారు అనమాట. గాలి ఎక్కువగా వీచేటువంటి ప్రాంతాలకి ఇది అంత అనువుగా ఉండదు, అదొక బిట్ అనమాట. గాలి ఎక్కువగా వీచే ప్రాంతాల్లో అనువుగా లేనిది జనరల్ బిట్, సాధారణమైన బిట్ ఇది. ఎవరైనా చెప్పొచ్చు. అది పక్కన చినుకుల్లో బయట నుంచి పడుతుంటాయి కాబట్టి గాలి ఎక్కువ వీస్తే గాలికి అవి డ్రిఫ్ట్కి వెళ్ళిపోతుంటాయి కాబట్టి అదొక ఇంపార్టెంట్ అయినటువంటి బిట్. అది చాలాసార్లు ఇస్తున్నారు కూడా. తర్వాత ఏంటంటే డ్రిప్ ఇరిగేషన్. మీకు ఆ డయాగ్రామ్లో మీరు కనుక చూస్తే కాంపోనెంట్స్ ఆఫ్ స్ప్రింక్లర్ ఇరిగేషన్ సిస్టమ్ అని ఉంది చూడండి. కాంపోనెంట్స్ ఆఫ్ స్ప్రింక్లర్ ఇరిగేషన్ సిస్టమ్ అని దాంట్లో మీరు చూస్తే కొన్ని పార్ట్లు దాంట్లో ఉన్నాయన్నమాట. మెయిన్ లైన్ అని ఒకటి ఉంది అక్కడ, మీరు చూస్తే మెయిన్ లైన్ అని ఒకటి కనిపిస్తుంది. అలాగే దాని మెయిన్ లైన్ పక్కనే చూస్తే టీ కప్లింగ్ అని ఒకటి కనబడుతుంది. టీ జాయింట్ లేదా టీ కప్లింగ్ అంటారు అనమాట. సో ఫస్ట్ లేటరల్ పొజిషన్, సెకండ్ లేటరల్ పొజిషన్, అలాగే రైజర్ పైప్. ఇక పక్కనే చూస్తే రైజర్ పైప్ అని ఉన్నాయి, అంటే పైకి వస్తాయి కదా, ఇలా పైకి వచ్చే వాటిని రైజర్ పైపులు అంటారు. లాస్ట్లో ఉండేదాన్ని ఏమంటారంటే ఎండ్ ప్లగ్ అంటారు. ఎండ్ ప్లగ్ దాన్ని ఏమో స్ప్రింక్లర్ హెడ్ అంటారు. పైన ఉండేటువంటి దాన్ని ఏమంటారంటే స్ప్రింక్లర్ హెడ్ అని అంటారు. అవి కొన్ని భాగాలు మనం తెలుసుకుని ఉండడం అనేది మంచిది. కాబట్టి సింపుల్గా ఉండేటువంటి భాగాలు మనం చూస్తే ఏంటంటే స్ప్రింక్లర్ ఉంటుంది, ఇలాగ కనెక్ట్ చేయబడి ఉంటాయి కదా, ఇలా గొట్టాలన్నీ ఉంటాయి. గొట్టాలుండి ఇది కనెక్ట్ చేయబడి ఉంటుంది. సో నేల మీద పరిచేసి ఉంటాయి, లేదంటే భూమిలో కప్పెట్టేసి ఉంటాయి. సో ఈ పైపులు ఇలా వెళ్తుంటాయి అన్నమాట. సో ఇక్కడ ఇది పడదు, ఇది రైజర్ పైప్. ఇలా పైకి ఉండే, భూమి నుంచి పైకి ఉండే దాన్ని ఏమంటాం అనమాట, రైజర్ పైప్ అని అంటాం. ఇక్కడ మనకి స్ప్రింక్లర్స్ ఉంటాయి, సంథింగ్ ఎలాగో ఒకలాగా ఉంటాయి స్ప్రింక్లర్ పైన. రైజర్ పైప్ అంటారు దీన్ని, రైజర్ పైప్ అంటారు. ఇక్కడ ఉండేదాన్ని ఏమంటామంటే స్ప్రింక్లర్ హెడ్. ఇది స్ప్రింక్లర్ హెడ్ అంటాం దీన్ని. ఇది ఉండేదాన్ని ఏమంటారంటే రైజర్ పైప్ అని అంటారు. స్ప్రింక్లర్ హెడ్ ఇది, ఇదేమో రైజర్ పైప్ అన్నమాట. సో ఇలాగ ఇది అయిపోయిన తర్వాత ఇలా ఒక దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇంక మనకి అక్కడ ఏం లేదనుకోండి, ఇంకా లైన్ అక్కడ ఎండ్ అయిపోయింది అనుకోండి, అక్కడ ఒక క్యాప్ పెడతారనమాట. ఇంకా అక్కడితో ఎండ్ చేసేయాలనుకుంటే అక్కడ ఏం చేస్తామంటే అక్కడ ఒక క్యాప్ పెడతాం. దాన్ని ఏమంటారండి ఎండ్ ప్లగ్ అంటారు. ఏమంటారు, ఆ ఎండ్ ప్లగ్ అంటారు అనమాట. అక్కడతో అది ఎండ్ అయిపోయింది, అది ఇంకా అక్కడ. సో ప్రెజర్, హై ప్రెజర్ ఉంటుంది దీంట్లో. ఈ గొట్టాల్లో హై ప్రెజర్తో నీరు వెళ్తుంటుంది అనమాట. కాబట్టి పైప్స్ అన్నీ కూడా చాలా గట్టిగా ఉంటాయి. అలాగే దానికి చివరిలో ఉండేటువంటి ఎండ్ పైపులు ఉంటేనే అవుతుంది, లేకపోతే ఎక్కడ ఒక దగ్గర వదిలేసినా సరే, పైప్ ఎక్కడ ఒక ఎండ్ క్యాప్ వదిలేసినా సరే ఎక్కడ అసలు స్ప్రింక్లర్ అవ్వదు. స్ప్రింక్లర్ సిస్టంలో అసలు నీరు బయటికే రాదు, ఒక దగ్గర వదిలేసినా చాలు అనమాట. అందువల్ల అన్నీ క్లోజ్డ్గా ఉన్నాయనుకున్న తర్వాత మనం వాటర్ వదిలిన తర్వాత తెలుస్తుంది మనకు. అప్పుడు అది ఎంత ఎత్తు కావాలంటే అంత ఎత్తు మనకి వస్తుంటాయి అన్నమాట. అది. సో ఇవి మనకు అందులో ఉండేటువంటివి. సో మెయిన్ లైన్ అని ఒకటి ఉంటుంది, ఒక మెయిన్ లైన్ వేసుకుంటాడు ముందు. మనం బేస్ లైన్ ఎలాగ వేసుకుంటాం, సర్వేయింగ్ చేసేటప్పుడు బేస్ లైన్ ఎలాగైతే వేసుకుంటాం, దీనిలో కూడా ఒక మెయిన్ లైన్ అని ఒకటి వేస్తారనమాట. సో మెయిన్ లైన్ వేసిన తర్వాత వరుసగా మెయిన్ లైన్ వేసిన తర్వాత దీనిలో ఏముంటుందంటే లాటరల్స్ అని అంటారు అన్నమాట. ఫస్ట్ లాటరల్, అలా ముందుకెళ్ళిన తర్వాత సెకండ్ లాటరల్, అలా ఉంటాయన్నమాట. ఇది మెయిన్ లైన్, వాటర్ వెళ్తుంటుంది. అలాగే దీంట్లో కూడా వెళ్తుంటుంది. అది ఫస్ట్ లాటరల్, సెకండ్ లాటరల్, అలా వెళ్తుంటాయి అన్నమాట. సో దీనిపైన మళ్ళీ స్ప్రింక్లర్లు పెడుతూ ఉంటారు ఎక్కడికక్కడ ఇలా. ఇక్కడ ఉండేటువంటి జాయింట్ని ఏమంటారంటే టీ కప్లింగ్ అంటారు. టీ, ఎందుకంటే అది టీ లాగా ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఒక టీ కప్లింగ్ అంటారు. ఇలా ఉంటుంది, యువతల ఓపెనింగ్స్ ఉంటాయి, ఇలా ఉంటుంది.
దాన్ని ఏమంటారంటే టీ కప్లింగ్ అంటారు, టీ జాయింట్ లేదా టీ కప్లింగ్ అని అంటారు. ఇది ఫస్ట్ లాటరల్, సెకండ్ లాటరల్, మెయిన్ లైన్, ఇలా మెయిన్ అనమాట. మెయిన్ ఆ పొలాన్ని బట్టి వేస్తారు, పొలం ఎలా ఉందనేది చూసిన తర్వాతే వాళ్ళు వేస్తారు, ఎలా పెడితే అలా వేసడానికి లేదు. సో ఏదైతే మోటార్కి మనం బిగిస్తాం కదా, దానికి బిగించింది డైరెక్ట్గా మెయిన్ లైన్లోకి వెళ్తుంది వాటర్. మెయిన్ లైన్ నుంచి ఇలాగ ఫస్ట్ లాటరల్, తర్వాత సెకండ్ లాటరల్ ఇలా వెళ్తాయి అన్నమాట. సో దీనిపైన స్ప్రింక్లర్స్ ఉంటాయి. సో ఇండివిజువల్గా స్ప్రింక్లర్ మనం తీసుకునే ఏంటంటే దీన్ని ఏమంటారంటే రైజర్ పైప్ అంటారు, ఇదేమో స్ప్రింక్లర్ హెడ్ అని అంటారు అనమాట. అది ఇందులో ఉండేటువంటివి. ఇంకా మీరు అందులో చూస్తే ఏంటంటే వాటర్ సోర్స్ ఉంది, డెబ్రీస్ స్క్రీన్ అని ఉంది, సక్షన్ పైప్ ఉంది, సెంట్రిఫ్యూగల్ పంప్ ఉంది, అలాగే డీజిల్ ఇంజిన్, మౌంటెడ్ అండ్ ట్రాలీ, అలాగే ప్రెషర్ గేజ్ అని ఒకటి ఉంది, గేట్ వాల్వ్ అని ఒకటి ఉంది, ఇలా అనమాట. ఇవి కూడా మనం చదవాలి. అందులో ఉండేటువంటి భాగాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా మనం రాసుకోవాలి. సో రైజర్ పైప్, అలాగే స్ప్రింక్లర్ హెడ్, ఎండ్ ప్లగ్, అలాగే టీ కప్లింగ్, దాంట్లో ఉండే మెయిన్ భాగాలు అనమాట. టీ కప్లింగ్, మెయిన్ లైన్, ఫస్ట్ లాటరల్, సెకండ్ లాటరల్, ఇలా ఉంటాయి అనమాట. థర్డ్ లాటరల్ కూడా ఉండొచ్చు, అలా ఎన్నైతే ఉండొచ్చు, పొలాన్ని బట్టి ఉండొచ్చు అనమాట, ఎన్నైనా ఉండొచ్చు, అలా ఉంటాయి. అలాగే ఈ పంప్ ఏంటంటే సమ్ సెంట్రిఫ్యూగల్ పంప్, దీనిలో ఉపయోగించేటువంటి పంపు జనరల్గా సెంట్రిఫ్యూగల్ పంప్స్ వాడుతూ ఉంటారు, అది ఒక పంపు. అలాగే వాటర్ సోర్స్ అనమాట, పెట్టేస్తాం వెంటనే ఆన్ చేస్తాం. ఇదంతా సెట్ చేసుకున్న తర్వాత ఆన్ చేసిన తర్వాత వాటర్ మొత్తం ఏదైతే మనం పైప్స్ సెట్టింగ్ చేసుకున్నామో అన్ని గొట్టాల్లోకి ముందు వెళ్ళిపోద్ది అనమాట. మొత్తం ఎంత ఏరియాలో అయితే మనం సెట్ చేసామో అన్ని గొట్టాల్లోకి ముందుగా వెళ్ళిపోద్ది, పైపుల ద్వారా ముందుగా బయటికి రాదు. మనం ఒకసారి స్ప్రింక్లర్ ఆన్ చేసి చూసారు ఎక్కడైనా? స్ప్రింక్లర్ మనం ఆన్ చేసిన తర్వాత ఏమవుతుందంటే వాటర్ ముందు గొట్టాల్లోకి వెళ్ళిపోద్ది అనమాట. మెయిన్ లైన్, ఫస్ట్ లాటరల్, తర్వాత సెకండ్ లాటరల్, అలాగే ఎన్ని లాటరల్స్ ఉంటే అన్ని లాటరల్స్లోకి వెళ్ళిపోద్ది కంప్లీట్గా. వెళ్ళిపోయిన తర్వాత గాలి అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. ముందు ఈ గొట్టాల్లో ఉండేటువంటి గాలి ఏదైతే ఉందో అవన్నీ కూడా రైజర్ పైప్స్ ద్వారా బయటికి వచ్చేస్తుంది అనమాట. సో నీటికి వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడ బయటికి అది వెళ్ళిపోయే అవకాశాలు ఉండవు నీరు. కాబట్టి ఏంటి, మధ్యలో ఉండేటువంటి గాలి అంతా కూడా ఈ స్ప్రింక్లర్ హెడ్ ద్వారా బయటికి వెళ్ళిపోద్ది. అప్పుడు మొత్తం మనం పెట్టినటువంటి గొట్టాల మధ్యలో ఎక్కడా కూడా గాలి లేని తర్వాత అప్పుడు వాటర్ బయటికి రావడం మొదలెడుతుంది అనమాట. ఎందుకంటే మనం కింద నుంచి భూమిలో నుంచి వాటర్ తోడుతుంటాం, ఆ తోడినటువంటి ప్రెజర్కి ఈ నీరంతా కూడా మెయిన్ లైన్లోకి వచ్చేసి లాటరల్స్లోకి వచ్చేస్తుంది అనమాట. అప్పుడు స్ప్రింక్లర్లోకి వెళ్తుంది, ఇక్కడ అది తిరుగుతూ ఉంటుంది. అది తిరిగే విధానం మరి మీరు చూసారని అనుకుంటున్నాను. ఆటోమేటిక్గా తిరుగుతూ ఉంటాయి, ఇలా తిరుగుతూ ఉంటాయి. దాని అంతటా అలా మొత్తం చుట్టుపక్కల ఉండేటువంటి మొత్తం ఆ ఏరియా అంతా కవర్ అవుద్ది అనమాట. ఒకటేమో దూరానికి స్ప్రే చేస్తుంది వాటర్ని, ఒకటేమో దగ్గర ఉండే ఏరియాని కవర్ చేస్తుంది. రెండు ఉంటాయి కదా స్ప్రింక్లర్లో, రెండు ఉంటాయి. ఆ స్ప్రింక్లర్ హెడ్లో ఇంకా పార్ట్స్ మనకి కంప్లీట్గా ఇవ్వలేదు. స్ప్రింక్లర్ హెడ్లో రెండు ఉంటాయి. ఆ రెండు కూడా ఏమవుతాయంటే ఒకటి దూరానికి, ఎక్కువ దూరానికి ఒకటి స్ప్రే చేస్తుంటే ఒకటి దగ్గర ఏరియాని కవర్ చేస్తుంటుంది అనమాట. అలా చేస్తారు. ఇవి కూడా చదవండి, దీని ఎగ్జామినేషన్లో బిట్స్ కింద ఇవి కూడా పెట్టుకోండి. రైజర్ పైప్ ఎంత హైట్ ఉంటుంది, అలాంటివి పక్కన ఉండే పైన ఉండేటువంటి స్ప్రింక్లర్ హెడ్ అనేది ఎలా ఉంటుంది, ఇలాంటివన్నీ కూడా మనకి బిట్సే అనమాట. పైన ఉండే నీటిని వదిలేటువంటి నాజిల్స్ ఉండేటువంటి దాన్ని ఏమంటారు అని అంటే స్ప్రింక్లర్ హెడ్ అని అంటాం. కాబట్టి ఇలాంటి వాటిని కూడా మనం వదిలేయడానికి లేదనమాట. ఇవి కూడా చదవాలి. తర్వాత ఏంటంటే డ్రిప్ ఇరిగేషన్. అంటే ఇప్పుడు ఎప్పుడో ఒకసారి వచ్చిన బిట్లే మనం రెగ్యులర్గా చదువుకుంటుంటే కుదరదు. ఇప్పుడు ఏదో అయిపోయి ఎప్పుడో ఒకప్పుడు ఇచ్చేశారు కాబట్టి అవే మనం కంటిన్యూగా మనం చదువుకుంటుంటే అవ్వదు. ఎప్పటికప్పుడు కొత్త బిట్లు మనం క్రియేట్ చేసుకుంటూ ఉండాలన్నమాట. అలాంటివి ఇప్పటివరకు ఇవ్వలేనివి ఏదైనా ఉండొచ్చు. కాబట్టి మనం కొత్త బిట్స్ క్రియేట్ చేసుకుని మనమే దాన్ని హిట్ చేసుకోవాలి, మనమే దాని పబ్లిసిటీ మనమే ఇచ్చుకోవాలన్నమాట. అది ఎప్పుడో ఇచ్చిన బిట్లు మళ్ళీ ఇస్తారంటే ఒక్కొక్కసారి 2 సార్లు ఇస్తుంటారు అంతే. రెగ్యులర్గా ఇచ్చేటువంటి అవకాశం అయితే లేదు. పార్ట్ ఏ పేపర్ కాదు కదా, పార్ట్ ఏ అంటే ఇచ్చిన బిట్లే మళ్ళీ ఇస్తుంటారు. మన ఎగ్జామినేషన్లో ఫైనల్ ఎగ్జామ్ రాసేటప్పుడు పార్ట్ ఏ అనుకోండి, పార్ట్ ఏలో ఇచ్చినవే మళ్ళీ ఇస్తుంటారు. అదంతే జనరల్గా అలా జరిగిపోతుంటుంది. కానీ ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్కి వచ్చేసరికి అలా జరగదు. ఎందుకు జరగదు? అది కాంపిటేటివ్ ఎగ్జామ్ కాబట్టి, అదొక కాంపిటేటివ్ ఎగ్జామ్ కాబట్టి అది అలా జరిగేటువంటి అవకాశాలు అయితే లేవు. ఓకే, అది. సో తర్వాత మనం చూస్తే ఏంటంటే డ్రిప్ ఇరిగేషన్. డ్రిప్ చూడండి, ఇది నూతన పద్ధతి, ఇప్పుడిప్పుడే మన దేశంలో కూడా బహుళ ప్రాచుర్యంలోకి వస్తుంది. ఆల్రెడీ ఇంత ముందే ఎప్పటి నుంచో ఉంది డ్రిప్ ఇరిగేషన్. ఇది మెటీరియల్ పాతదని అర్థం దాన్ని బట్టి. ఈ పద్ధతిలో నీటిని పాలిథీన్ గొట్టాల ద్వారా, ఇంతకుముందు ఏ గొట్టాల ద్వారా? స్ప్రింక్లర్ ఇరిగేషన్ అల్యూమినియం, అదే డ్రిప్ ఇరిగేషన్ ఏ గొట్టాలు?
పాలిథిన్ గొట్టాలు అలా అనమాట. అదే ఈ రెండింటిని కలిపి ఒక బిట్గా తయారు చేయొచ్చు అనమాట. ఎలాగా ఈ స్ప్రింక్లర్ ఇరిగేషన్ మరియు డ్రిప్ ఇరిగేషను కోసం ఉపయోగించే గొట్టాలు అని చెప్పేసి రెండు పక్కన అడగచ్చు. అల్యూమినియం పాలిథిన్, లేకపోతే అల్యూమినియం ఐరన్ గొట్టాలు, లేకపోతే ఇలా ఏదో ఒకటి అడగచ్చు అనమాట. కాబట్టి స్ప్రింక్లర్ ఇరిగేషన్కి ఏ గొట్టాలు వాడతారు? అల్యూమినియం గొట్టాలు. డ్రిప్ ఇరిగేషన్కి పాలిథిన్ గొట్టాలు. అదనమాట. ఇది నూతన పద్ధతి అని చెప్పారు. నాజిల్స్ లేక ఎమిటర్స్ ద్వారా నేలపైన పడేటట్లుగా చేస్తారు. సో నీరు ఏ భాగాల ద్వారా నేల మీద పడుతుంది అని అంటే నాజిల్స్ అని అంటాం. నాజిల్స్కి ఇంకో పేరేంటి? ఎమిటర్స్. అది కూడా రాసుకోవాలి ఎక్కడో దగ్గర, అది కూడా ఒక బిట్టే. నీటిని బయటికి వదిలే వాటిని ఏమంటారు అని అంటే నాజిల్స్ అని అంటారు. నాజిల్స్కి మరొక పేరేంటి? ఎమిటర్స్ అంటారు. ఎమిటర్స్ లేదా నాజిల్స్ అని అంటాం అనమాట. నాజిల్స్కి మరో పేరు ఎమిటర్స్. నాజిల్స్ పైరు వరుసల మధ్య కానీ పండ్ల తోటల్లో కానీ కాండం వద్ద కానీ ఉంచుతారు. ఈ విధంగా చేయడం వల్ల నీరు వృధా కాకుండా మొక్కల యొక్క వేళ్ళ దగ్గర పక్కలకి ఇంకుతుంది. ఈ పద్ధతి పండ్ల తోటలకు అలాగే వరుసలో పండించే కూరగాయ పంటలకు బాగా ఉపయోగపడుతుంది. మనకి ఇచ్చారు కాబట్టి దాంట్లో బిట్లాగా చదవండి. అది పండ్ల తోటలకు అలాగే వరుసగా పండించే కూరగాయలు ఏవైతే ఉంటాయో వాటికి ఈ పద్ధతి బాగా పనికొస్తుంది. ఏ పద్ధతి? డ్రిప్ ఇరిగేషన్ అన్నమాట. పైపుల ద్వారా నేరుగా చెట్టు మొట్టమొదట కావాల్సినంత నీటిని తక్కువ మోతాదులో కంటిన్యూస్గా ఇచ్చేటువంటి పద్ధతిని డ్రిప్ ఇరిగేషన్ అంటాము. డెఫినేషన్ అండి అది. అదొక డెఫినేషన్, నిర్వచనం అన్నమాట. పైపుల ద్వారా నేరుగా చెట్టు మొదలకు కావాల్సిన నీటిని నిరంతరాయంగా, కంటిన్యూస్ అంటే తెలుగులో మీనింగ్ ఏంటంటే నిరంతరాయంగా అని పెట్టుకోండి. అక్కడ తక్కువ మోతాదులో నిరంతరాయంగా ఇచ్చేటువంటి పద్ధతి. తక్కువ మోతాదులో నిరంతరాయంగా నీటిని అందించేటువంటి పద్ధతిని ఏమంటామంటే డ్రిప్ ఇరిగేషన్ అని అంటాం అన్నమాట. నీటి కొరత ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో చాలా ఎక్కువ వాడకం వల్ల నీరు భూమిలోకి ఇంకిపోవడాన్ని, ఆవిరైపోవడాన్ని, వృధాగా పోవడాన్ని అరికట్టవచ్చు. సో నీటి కొరత ఉండేటువంటి ప్రదేశాలు దీన్ని ఎక్కువగా మనం ఉపయోగించవచ్చు. డ్రిప్ ఇరిగేషన్ నీటి కొరత ఉండేటప్పుడు ఈ పద్ధతిని ఎక్కువగా ఆదాయాన్ని ఇచ్చే పండ్ల తోటలకు ఉపయోగిస్తారు. గ్రేప్స్, యాపిల్, నిమ్మ, జామి, మామిడి, ఖర్జూర, అరటి అండర్లైన్ చేసుకోండి. అవేవైతే ఉన్నాయో గ్రేప్స్ అంటే ద్రాక్ష, యాపిల్, నిమ్మ, జామ, మామిడి, ఖర్జూరం, అరటి మొదలైనటువంటివి మరియు టమాటో, బఠానీ, దోస, కాలీఫ్లవర్ వంటి కూరగాయ తోటలకు కూడా ఉపయోగిస్తూ ఉంటారు. స్పెసిఫిక్గా అక్కడ ఇచ్చారు కాబట్టి వాటన్నిటిని అండర్లైన్ చేసుకుని మనం చదవాలి. సో కాలీఫ్లవర్ పంటకు ఉపయోగించే నీటిపారుదల పద్ధతుల్లో ప్రధానమైనది అని కూడా అనొచ్చు అనమాట. ఏంటప్పుడు డ్రిప్ పెట్టుకోవచ్చు. అలాగే దోస ఏదో ఎక్కడో ఉన్నదని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. దోస పంటకు ఈ నీటిపారుదల పద్ధతి చాలా మేలైనది. ఏ చెక్ బేసిన్ పద్ధతి, బి బార్డర్ స్ట్రిప్ పద్ధతి, సి డ్రిప్ పద్ధతి, డి స్ప్రింక్లర్ పద్ధతి అలా రావచ్చు అనమాట. కాబట్టి క్రాప్ వైజ్గా అడగడానికి అవకాశం ఉంటుంది. బఠానీ పంట బిట్ అలా ప్రొడ్యూస్ చేయొచ్చు కదా, బిట్ అలా క్రియేట్ చేయొచ్చు. ఎలాగా? బఠానీ పంటకు అనువైనటువంటి నీటిపారుదల పద్ధతి ఇన్ జనరల్ ఏవైనా అడగవచ్చు. మనం చెప్పుకున్న పద్ధతులు ఏదైనా సరే మనకు అడగడానికి అవకాశం ఉంది. సో దీన్ని కూడా మనం అలాగే చెప్పుకోవచ్చు అనమాట. తర్వాత చూస్తే డ్రిప్లోని ముఖ్యమైనటువంటి భాగాలు ఇందులో మనం చూస్తే ఏంటంటే ఇందులో మనకి ఎక్కువగా బిట్స్ అడుగుతున్నారు కదా. దీంట్లోనివి పంపు మొట్టమొదటిది ఏంటంటే పంపు అన్నమాట. నీటిని తోడడానికి సరైనటువంటి పంపును ఉపయోగించాలి. సాధారణంగా ఓపెన్ బావికి అయితే సెంట్రిఫ్యూగల్ పంపు వాడతారు, అది అండర్లైన్. ఓపెన్ బావులకైతే ఏం వాడతారు? సెంట్రిఫ్యూగల్ పంపులు వాడతారు. అదే బోర్ బావి అయితే సబ్మెర్సిబుల్ వాడతారు. ఇంపార్టెంట్ బిట్స్ అవి. ఆ ఓపెన్ బావి అంటే ఏంటి, బోర్ బావి అంటే ఏంటి అనేది మనకి తెలియాలి. మామూలు ఓపెన్ బావి అంటే నూతులు లాంటివి, ఓపెన్గా ఉండేటువంటి నూతులు లాంటివి అనమాట. ఓపెన్గా ఉండేటువంటి బావులు, నూతులు, అలాంటి వాటికి అయితే ఏం వాడతాము? సెంట్రిఫ్యూగల్ పంపు. బోర్లో అయితే సబ్మెర్సిబుల్ పంపుని వాడతారు. ఎందుకంటే దానికి కూడా ప్రెజర్ అవసరం. కావాల్సిన ప్రెజర్ ఉంటేనే అవి వెళ్ళగలుగుతూ ఉంటాయి. రెండోది ఏంటంటే చెక్ వాల్వ్ లేదా నాన్ రిటర్న్ వాల్వ్. చెక్ వాల్వ్ లేదా నాన్ రిటర్న్ వాల్వ్ అనమాట. పైపులోకి వెళ్ళినటువంటి నీరు తిరిగి బావిలోకి రాకుండా అడ్డుపడుతుంది. బిట్టర్ పైపులోకి వెళ్ళినటువంటి నీరు బావిలోకి వెనక్కి తిరిగి రాకుండా అడ్డుపడేది ఏంటి అని అంటే చెక్ వాల్వ్ లేదా నాన్ రిటర్న్ వాల్వ్ అన్నమాట. ఇది ఒకే వైపే తెరుచుకునే వాల్వ్, అది కూడా ఇంపార్టెంట్ బిట్. చెక్ వాల్వ్ లేదా నాన్ రిటర్న్ వాల్వ్ ఎన్ని వైపులు తెరుచుకుంటుంది? ఒకవైపే. అంటే ఇప్పుడు మనకి కవాటం అంటాం కదా, మనం చదువుకుంటాం దాంట్లో సబ్మెర్సిబుల్ పంపులు లేకపోతే వీటన్నిటిలోనూ పంపుల్లో మనం చదువుకునేటప్పుడు ఏం చేస్తామంటే వాటర్ ఒకసారి బయటకు వచ్చిన తర్వాత అది వెనక్కి రాకుండా మధ్యలో కవాటాలు అడ్డుకుంటాయి.
ఆ కవాటాలు అడ్డుకుంటాను, ఆ కవాటాలు అడ్డుకోకపోతే ఏమవుతుందంటే నీరు పైకి వెళ్ళి మళ్ళీ కిందకి వెళ్ళిపోతుంటుంది ఆ ప్రెజర్కి. అందువల్ల కవాటం అనేది ఏం చేస్తుంటే ఒకసారి పైకి వెళ్ళిందంటే మూసేస్తుంటుంది అనమాట. ఆ నీరు బయటకు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఓపెన్ అవుతుంది, మళ్ళీ నీరు బయటకు వెళ్తుంటుంది, అలా జరుగుతాయి. సో చెక్ వాల్వ్ అంటారు. అది చెక్ వాల్వ్ ఒకవైపే తెరుచుకునేటువంటి వాల్వ్ ఉంటుంది. తర్వాత ఏంటంటే పీడన మాపకం, ప్రెజర్ గేజ్, ఇంగ్లీష్లో ప్రెజర్ గేజ్ అంటే దాన్ని పైపుల్లో నీరు ఎంత పీడనంతో ప్రవహిస్తుందో ఫిల్టర్ల నుంచి ఎప్పుడు శుభ్రం చేయాలనేది ఇది తెలుపుతూ ఉంటుంది. 2 పీడన మాపకాల్లోని రీడింగ్ భేదం ఎంత ఉండాలి? 0.5 kg/cm². 2 పీడన మాపకంలోని రీడింగుల మధ్య ఉండేటువంటి భేదం ఉంటుంది 0.5 kg/cm². ఈ kg/cm² అని ఒక దగ్గర రాసుకోమని చెప్పాను. ఎక్కడ వస్తుంది మళ్ళీ మనకి kg/cm²? డీజిల్ ఇంజన్లో డీజిల్ ఇంజన్ దగ్గర వస్తుంది అనమాట. అక్కడ 200 kg/cm². అంటే ఏంటది అక్కడ అంత ప్రెజర్తో డీజిల్ని అక్కడ అది స్ప్రే చేస్తుంది కాబట్టి అక్కడ ఇంజెక్షన్ నాజిల్ తాలూకు ఇదనమాట ప్రెజర్. సో ఈ kg/cm² అని ఉన్న వల్ల ఉదయం రాసుకుంటే మంచిది అనమాట. సో ఇక్కడేమో 0.5, అక్కడ వచ్చేసరికి ఏమో 200 అలా. సో పీడన మాపకం 2 పీడన మాపకంలోని రీడింగ్ల భేదము అదేం చెప్తుందంటే ఎంత ఉండాలంటే 0.5 ఉండాలి. తర్వాత శాండ్ ఫిల్టర్, ఇసుక వచ్చేటప్పుడు దాన్ని రాకుండా అడ్డుకునేది ఏంటంటే శాండ్ ఫిల్టర్ ఒకటి ఉంటుంది. బయటికి మనకు కనబడుతుంటే కదా అక్కడ డ్రిప్ ఇరిగేషన్లో చూసినప్పుడు పక్కనే ఒక డబ్బాలాగా కనిపిస్తూ ఉంటుంది మనకి, అది చూసేటట్టే శాండ్ ఫిల్టర్. దాంట్లో మలినాలన్నీ దాంట్లో ఉండిపోతాయి. స్క్రీన్ ఫిల్టర్, శాండ్ ఫిల్టర్ నుంచి తప్పుకుని వచ్చేసిన ఇంకేమైనా చిన్న చిన్న మలినాలు ఉంటే దేని ద్వారా ఇచ్చేస్తారంటే స్క్రీన్ ఫిల్టర్. తర్వాత ఏంటంటే డ్రిప్పర్, వీటి నుంచి నీరు దాదాపు వాతావరణ పీడనంతో బయటకు వచ్చి చెట్టు మొదట చేరుతుంది. డ్రిప్పర్లో పీడనం ఎంత పీడనం ఉంటుంది అని అంటే వాతావరణ పీడనం ఎంత ఉంటే అంత ఉంటుంది. డ్రిప్పర్ దగ్గరకు వచ్చేటప్పటికి పీడనం ఎంత పీడనంతో బయటికి నీటిని వస్తాయంటే వాతావరణ పీడనంతో సమానంగా. డ్రిప్పర్ అంటే అది చెప్పుకున్నాం కదా, డ్రిప్పర్ లేదా నాజిల్ లేదా ఎమిటర్, 3 పేర్లు ఒకటే, అక్కడే రాసుకోవచ్చు. డ్రిప్పర్ లేదా నాజిల్ లేదా ఎమిటర్, ఈ 3 కూడా ఒకటే అన్నమాట. డ్రిప్పర్ లేదా నాజిల్ లేదా ఎమిటర్ అంటారు అనమాట, ఎమిటర్. సో అక్కడ ఉండేటువంటి పీడనం దేనికి సమానం అని అంటే వాతావరణ పీడనానికి అది సమానంగా ఉంటుంది. వచ్చి బయట ఎక్కడైతే ఉందో అక్కడ చిన్న చిన్న డ్రిప్స్గా, డ్రిప్ అంటే అర్థం ఏంటంటే చుక్కలుగా పడడం అనే అర్థం అనమాట. డ్రిప్ అంటే అర్థం ఏంటంటే ఒక చుక్క పడ్డాన్ని డ్రిప్ అంటాం, అంతే, అంతకుమించి అక్కడ ఏం లేదు. డ్రిప్ అంటే అదేదో ఇదేనే కాదు, మామూలు జనరల్గా ఒక జనరల్ టర్మ్ అది. డ్రిప్ అంటే చిన్న చిన్న చుక్కలుగా నీరు పడ్డాన్ని మనం ఏమంటామంటే డ్రిప్ అంటాం. ఇంగ్లీష్లో డ్రిప్ ఇరిగేషన్ తెలుగులో ఏమంటున్నారు? బిందు సేద్యం అంటారనమాట. చుక్కలు లేదా బిందువులు అని అంటారు. సో దాన్ని ఏమంటాం మనం? బిందు సేద్యం అని. స్ప్రింక్లర్ని తుంపర సేద్యం, ఆ పేర్లు కూడా గుర్తుపెట్టుకోండి. స్ప్రింక్లర్ ఇరిగేషన్ తెలుగులో ఏమంటాం అనమాట? తుంపర సేద్యం అని అంటాం. అదే డ్రిప్ ఇరిగేషన్ ఏమంటాము? బిందు సేద్యం అంటాం. వీలైతే అక్కడ ఎక్కడైనా రాసుకుని పెట్టుకోండి. ఒకవేళ బిట్లు అలాగే ఏమైనా అడిగితే మనం ఇదైపోవచ్చు. బిందు సేద్యం అంటే ఏంటి, తుంపర సేద్యం అంటే ఏంటి మనకు తెలిసి ఉండాలి. బిందుకి తుంపరకి తేడా మనం మిస్ అయ్యామంటే మళ్ళీ అక్కడ తప్పుగా రాసుకోవచ్చు, అంటే ఆన్సర్లు తప్పు రాయడానికి అవకాశాలు ఉన్నాయన్నమాట. తర్వాత ఏంటంటే ఫ్లష్ వాల్వ్, పైపులు శుభ్రం చేసినప్పుడు మలినపు నీటిని పైపుల ద్వారా వదులుతారు. నీటి నాణ్యతను బట్టి పైపులను ఫ్లష్ చేస్తూ ఉండాలి. ఫ్లష్ వాల్వ్ అనేది ఉంటుంది, దాన్ని బట్టి మనం దాన్ని ఎప్పటికప్పుడు ఫ్లష్ చేస్తూ ఉండాలి. పైపులు శుభ్రం చేసేటప్పుడు ఫ్లష్ వాల్వ్ ఉపయోగించేస్తే మొత్తం అంతా దాంట్లో ఉండేటువంటి అన్నీ కూడా బయటికి వచ్చేస్తాయి. డ్రిప్ వల్ల లాభాలు కొన్ని ఇచ్చారు. ఏంటంటే కలుపు మొక్కల నివారణ, ఈ ఎస్ఏ ప్రశ్న లాగా ఉండేటువంటివి కూడా చదవాలండి. ఇవన్నీ కూడా డబుల్ ఆప్షన్స్లో మనకి రావడానికి అవకాశాలు ఉంటాయి. ప్రశ్నలు లేకపోతే మనకి సైడ్ హెడ్డింగ్స్ ఉంటాయి కదా, అలాంటివన్నీ మనం చదవాలి. ఇప్పుడు డ్రిప్ వలన లాభాలు అని ఇచ్చిన దగ్గర ఏమి ఇచ్చారు మనకి? కలుపు మొక్కల నివారణ. ఎందుకనంటే డ్రిప్ ఎక్కడ మనకు అవసరం అక్కడే నీటి చుక్కలు పడుతూ ఉంటాయి. నీరు ఉంటేనే ఏమో కలుపు మొక్క అయినా మామూలు పంట మొక్క అయినా పెరగడానికి. నీరు లేనప్పుడు ఇంకా కలుపు మొక్కలు ఏం పెరుగుతాయి? కాబట్టి కలుపు మొక్కలు ఇండైరెక్ట్గా మనం నివారిస్తున్నట్టే లెక్క. అలాగే ఎరువులు గొట్టాల ద్వారా కలిపి నీటి మొదట చేరవేయవచ్చు. దాన్ని ఫెర్టిగేషన్ అన్నాం కదా, బ్రాకెట్లో ఫెర్టిగేషన్. పంట ఆరోగ్యంగా పెరుగుతుంది అంటే ఎప్పుడు కంటిన్యూస్గా మనం నీటిని అందిస్తూ ఉంటాం కాబట్టి పంట ఆరోగ్యంగా పెరగడం. మొక్క వేళ్ళు నేలలోకి సులభంగా చొచ్చుకొని పోవడం. కూలీల ఖర్చు తక్కువ, నీటి ఆవిరి తక్కువ. నీటి ఆవిరి అంటే
ఎక్కువగా వాతావరణంలోకి ఆవిరైపోయేటువంటి పర్సంటేజ్ బాగా తక్కువ. నేల చదును చేయాల్సినటువంటి అవసరం లేదు. వాలుగా ఉండే నేలలో కూడా మనం వాడుకోవచ్చు. స్ప్రింక్లర్ కూడా అలాగే వాడుకోవచ్చు. డ్రిప్ కూడా అదేవిధంగా వాడుకోవచ్చు. పంట నాణ్యత ఎక్కువగా ఉంటుంది. ఇసుక మరియు మట్టి నేలల్లో కూడా ఉపయోగించవచ్చు. ఎలాంటి కాలువలు అవసరం లేదు. చుట్టూ గట్లు కూడా అవసరం లేదు. అది దాంట్లో ఏమైనా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ బయటికి లాగి దాన్ని ఒక కంబైన్డ్గా ఒక క్వశ్చన్గా ఇస్తే ఇవ్వచ్చు. నష్టాలు కూడా ఉన్నాయి దీంట్లో. ఏంటంటే పెట్టుబడి చాలా ఎక్కువ. మామూలు స్ప్రింక్లర్ ఇరిగేషన్ లాగే దీనిలో కూడా పెట్టుబడి అనేది ఎక్కువ. ఓన్లీ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తేనే మనం ఇవన్నీ పెట్టుకోగలం. డ్రిప్ ఇరిగేషన్కి స్ప్రింక్లర్ ఇరిగేషన్కి గవర్నమెంట్ ఫుల్గా సపోర్ట్ చేస్తారనమాట. డ్రిప్ ఇరిగేషన్కి సబ్సిడీ ఇస్తారు. దాదాపు 50% ఉంటుంది. 50 ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఉంటుంది 50 అబవ్ కూడా ఉంటుంది అనమాట. అంటే ఉండేటువంటి పరిస్థితిని బట్టి 90% వరకు కూడా ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఏదైనా సరే ఇవ్వచ్చు అనమాట. ఎందుకంటే దాని ప్రమోషన్ కోసం ఎక్కువగా వాడడం వల్ల ఉపయోగాలు ఉన్నాయటువంటి ఉద్దేశం మీద. అంటే ఇండైరెక్ట్గా అలా ఇచ్చేసినందువల్ల నష్టం కదా అని మనం అనుకోవచ్చు. కానీ సరైనటువంటి పంటలు తోటలు పెరిగాయి అనుకోండి, దానివల్ల ఇండైరెక్ట్గా ఆదాయం పెరుగుతుంది. అలా అనమాట. దేశానికి పెరుగుతుంది, ఇండివిజువల్గా వాడే ఆదాయం కూడా పెరుగుతుంది. కాబట్టి అటువంటి వాటికి ఎక్కువగా సబ్సిడీలు అన్నీ ఇస్తుంటారు. జనరల్గా ఏంటంటే ఒక 50% ఇస్తారు. జనరల్గా 50 to 90% వరకు కూడా ఇవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. అందరికీ కూడా ఇస్తారు. అందరికీ ఇస్తారు. సబ్సిడీలు కూడా అందరికీ అంటే ఉన్న అవకాశాన్ని బట్టి అలా ఇస్తుంటారు అన్నమాట. సో 90% వరకు కూడా ఇస్తుంటారు. వాళ్ళొక ఇప్పుడు సపోజ్ ₹1,00,000 అనుకోండి, దాని కాస్ట్ 10,000 కడితే చాలు. ₹1,00,000కు 10,000 కడితే సరిపోదు, ఇచ్చేస్తుంటారు. అలా ఇలా కొంతమంది 20,000 కట్టమంటారు, కొంతమంది 30,000. అంటే పర్సంటేజ్ని బట్టి అలా ఉంటుంది అనమాట. అప్పుడు గవర్నమెంట్ ఏ నిర్ణయం తీసుకుంటే దాన్ని బట్టి ఆ పర్సంటేజ్ అనేది ఆధారపడి ఉంటాయి. అది నష్టాలు ఉన్నాయి. డిజైన్, ఫిట్టింగ్ మరియు పరిరక్షణకి ఎక్కువ ఇది కావాలి. డ్రిప్పర్లు మూసుకోవడం ముఖ్యమైన సమస్య. సో ఇది ఒక ఇంపార్టెంట్ బిట్ అనమాట. డ్రిప్ ఇరిగేషన్లో అతి ముఖ్యమైనటువంటి సమస్య ఇవ్వచ్చు. డ్రిప్ ఇరిగేషన్లో అతి ముఖ్యమైన సమస్య ఇంకేదో ఒకటి అవన్నీ ఇచ్చేసి మధ్యలో ఒక బిట్ లాగా ఇవ్వచ్చు అనమాట. ఏంటంటే డ్రిప్పర్లు మూసుకుపోవడం అనేది ప్రధానమైనటువంటి సమస్య. అది ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాలి. డ్రిప్ ఇరిగేషన్లో ప్రధానమైన సమస్య ఏంటి? డ్రిప్పర్లు మూసుకుపోవడం. ఎందుకంటే నేల మీద పెడతాం అవి. డ్రిప్పర్ అనేది ఎప్పుడు కూడా నేల మీద పెట్టేస్తాం అనమాట. నేల మీద పెట్టిన తర్వాత అలాగ మట్టి అలా పడుతూ ఉండి వీలైనంత వరకు ఆ మట్టి రేణువులు లోపల చేరి అవి క్లాగ్ అయిపోతాయి అన్నమాట. ఏవి మూసుకుపోయి చూసుకుని వాటిని ఎప్పుడు కూడా మార్చుకుంటూ ఉండాలి. డ్రిప్పర్స్లో ఏవైతే మూసుకుపోతాయో అవన్నీ చూసుకుని వాటిని మనం చేస్తుంది. చెప్పండి. అయిపోయిందా? అవుతుంది, అయిపోయింది ఇంకండి. అది ఎగ్జామ్ అని పెడతారా? ఇంక పెట్టలే. ఉదయం మధ్యాహ్నం క్లాసులే అవుతున్నాయి, మార్నింగ్ అయితే. సో డ్రిప్పర్కి ఉండేటువంటి ఇతర పేర్లు ఏంటి? డ్రిప్పర్, నాజిల్, ఎమిటర్ అంటే బయటికి వదిలేదని అర్థం అనమాట. ఎమిట్ చేసేది అని అర్థం. సో ఇవి ఉంటాయి, అవి ఉంటాయి అనమాట. దీంట్లో క్లాగ్ అయిపోవడం అనేది ప్రధానమైనటువంటి సమస్య. అది ఎప్పుడైతే ఎక్కడ మూసిపోయో ఎప్పుడు కూడా చెక్ చేసుకుని ఉండాలి. అట్లీస్ట్ ఒక 3-4 రోజులకు ఒకసారి కానీ, వారానికి ఒకసారి కానీ మొత్తం పెట్టిన డ్రిప్పర్లన్నీ చెక్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఆ చినుకులు పడుతున్నాయి అని అనుకుంటే ఓకే, లేదు అని అంటే మళ్ళీ వాటిని ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉండాలి. మార్చుకుంటూ ఉంటేనే ఇది అవుతుంటుంది. లేకపోతే మళ్ళీ ఎక్కడైతే క్లాగ్ అయిపోయి ఉండిపోయిందో ఆ మొక్కలకి నీటి సరఫరా కంప్లీట్గా ఉంటుంది. వేస్టేజ్ ఉండదు, కలుపు మొక్కలు పెరగవు. ఎందుకంటే ఏ పాయింట్లో పెడతాం ఆ పాయింట్లోనే అలా చుక్కలు పడుతూ ఉంటాయి అంతే. మరి ఇంక అందులో ఇంకేం ఉండదు. కాబట్టి నీరు వేస్ట్ అయిపోవడానికి అవకాశం లేదు, నీరు ఆవిరైపోదు ఇలా. సో ఇదంతా కూడా ఏంటంటే డ్రిప్ ఇరిగేషన్ వల్ల లాభాలు. సో 2 రకాల నీటిపారుదల పద్ధతుల్లో మనం ఏం చూస్తామంటే, సింపుల్గా చెప్తాను సమ్మరీలాగా. సో నీటిపారుదల పద్ధతుల్లో మనం ఏం చూసామంటే, నేలపైన పారించే పద్ధతులు కొన్ని చూసాము, అలాగే నేల లోపల పారించేటువంటి పద్ధతులు కొన్ని చూసామన్నమాట. 2 ప్రధానంగా చూసాం. నేల మీద పారించేటువంటి పద్ధతులకి ఎగ్జాంపుల్స్ ఏం చెప్పుకున్నామంటే, చెక్ బేసిన్ పద్ధతి, చాళ్ల పద్ధతి, వాటర్ స్లిప్ పద్ధతి, పాదుల పద్ధతి. ఇవి నేల మీద నీటిని పారించేటువంటి పద్ధతులు. రెండోది ఏంటంటే డ్రిప్ పారించే పద్ధతి కాదు. రెండవ పద్ధతి ఏంటంటే నీటిని భూమి లోపల పొరల్లో పారించేటువంటి పద్ధతి. 1 నుంచి 3 అడుగుల లోతులో నీటిని మనం పారిస్తాము, అది లోపల పారించేటువంటి పద్ధతి. సో వీటితో పాటుగా మనం ఇంకా ఏం చెప్పుకోవచ్చు అంటే స్ప్రింక్లర్ మరియు డ్రిప్. ఒక రకంగా పైన పారించడం అంటే డైరెక్ట్గా మనం పారించాం, గొట్టాల్లోనూ వీటిలోనూ పారిస్తుంటాం నేల మీద. కాబట్టి స్ప్రింక్లర్ ఇరిగేషన్ అలాగే డ్రిప్ ఇరిగేషన్.
స్ప్రింక్లర్లో ఉండేటువంటి భాగాలు ఇంపార్టెంట్, అవి మీరు రాసుకోండి. అవన్నీ కూడా వరుసగా ఉన్నవన్నీ ఒక దగ్గర లిస్ట్ అవుట్ చేసుకున్నారా? అది డయాగ్రామ్ కదా అని మనం దాని వైపు కన్నెత్తి కూడా చూడం. ఇప్పుడు బొమ్మలు ఏమైనా ఉంటే బొమ్మలు ఏవి కూడా మనం కన్ను కూడా ఎత్తి చూడడం అనమాట. రేపు ఉదయం దాంట్లో నుంచి ఏదైనా ఒక ప్రశ్న వచ్చేసినప్పుడు అప్పుడు మళ్ళీ బొమ్మలన్నీ చూడడం మొదలెడతాం. కాబట్టి ఒకవేళ రాసుకోకపోతే నేను చెప్తాను, మళ్ళీ రాసుకోవచ్చు. ఒక పక్కన లిస్ట్ అవుట్ చేసుకున్నట్టు వరుసగా రాసుకోవాలన్నమాట. స్ప్రింక్లర్ హెడ్ ఒకటి, రైజర్ పైప్ రాశారా అందరూ? అలా చూస్తే అవ్వదు, అక్కడ రాయాల్సిందే. మీరు ఆ డయాగ్రామ్ పక్కనే రాయండి. ఒకటి స్ప్రింక్లర్ హెడ్, స్ప్రింక్లర్ హెడ్. 2 రైజర్ పైప్, అంటే చదవాలని అనిపిస్తుంది అనమాట తర్వాత ఎప్పుడైనా సరే. 2 రైజర్ పైప్. 3 మెయిన్ లైన్, 3 మెయిన్ లైన్. 4 లాటరల్స్ అని పెట్టుకోండి. ఫస్ట్ లాటరల్, సెకండ్ లాటరల్, థర్డ్ లాటరల్ అలా ఉంటాయి అన్నమాట. లాటరల్స్ లేకపోతే లాటరల్ పైప్స్ అలా 3ది. తర్వాత టీ కప్లింగ్. మెయిన్ లైన్కి లాటరల్కి మధ్యలో ఉండేటువంటి కప్లింగ్ ఏంటి అని అంటే టీ కప్లింగ్ అంటారనమాట. టీ కప్లింగ్. సో అది ఉంటుంది మధ్యలో. అలాగే మెయిన్ లైన్కి సెకండ్ లాటరల్కి కూడా టీ కప్లింగ్ అనేది ఉంటుంది. అలా ప్రతిసారి టీ జాయింట్ అంటాం అనమాట. సింపుల్గా టీ జాయింట్ అని అంటాం, ఉంటాయి. సో 2 వైపులో 3 వైపులో ఓపెన్ చేయబడి ఉంటుంది అది. సో దాని మధ్యలో పెట్టేసి అక్కడ దాన్ని సెట్ చేస్తారనమాట. టీ కప్లింగ్ అని ఒకటి. తర్వాత ఏంటంటే ఎండ్ ప్లగ్. స్ప్రింక్లర్ ఇరిగేషన్లో నీరు బయటికి పోకుండా కాపాడేటటువంటి చిట్ట చివర ఏర్పాటు చేసే ప్లగ్ని ఏమంటారు అని ఎండ్ ప్లగ్ అని ప్రత్యేకంగా ఉంటే ఎండ్ ప్లగ్స్ అని గట్టిగా పెట్టేస్తేనే పనిచేస్తాయి, లేకపోతే సిస్టమ్ మొత్తం పనిచేయదు. అదనమాట. తర్వాత ఇంకా దాంట్లో ఏముంది? ప్రెజర్ గేజ్, తర్వాత బెండ్, సంథింగ్ ఏదైనా ఒక బెండ్. సెంట్రిఫ్యూగల్ పంప్, సక్షన్ పైప్, తర్వాత డెబ్రిస్ స్క్రీన్, డెబ్రిస్ స్క్రీన్. ఇవి దాంట్లో ఉండే ప్రధానమైనటువంటివి భాగాలు అన్నమాట. స్ప్రింక్లర్ ఇరిగేషన్లో ప్రధానంగా ఉండేటువంటి భాగాలు ఇవి. సో మొత్తం మీద ఓవరాల్గా మనం చెప్పుకున్నాం ఏంటంటే ఈరోజు స్ప్రింక్లర్ ఇరిగేషన్, డ్రిప్ ఇరిగేషన్, దాంట్లో ఉండేటువంటి భాగాలు ఇవన్నీ కూడా మొత్తం నీటిపారుదల పద్ధతులు. ఓవరాల్గా మనం ఏంటంటే 8వ చాప్టర్లో నీటిపారుదల పద్ధతులు ఉన్నాయి. దీంట్లో కనీసం 1-2 బిట్స్ అయినా గ్యారంటీగా వస్తాయి. ఇప్పుడు మనం ఈరోజు ఏదైతే క్లాస్ చెప్పుకున్నామో దీంట్లో కనీసం 1-2 బిట్లు అయినా రావచ్చు, 1 బిట్ అయినా రావచ్చు. ఇప్పుడు మనం ఏదైతే క్లాస్ ఈ 1 అవర్లో చెప్పుకున్నామో ఈ 1 అవర్లో మనకి కనీసం 1 బిట్ అయినా దీంట్లోంచి రావడానికి అవకాశం ఉంటుంది. గంటకు బిట్ వచ్చినా చాలు. 1 గంట క్లాస్లో అందులో 1 బిట్ వచ్చినా సరే చాలు, అంతకన్నా ఇంకేం కావాలి. కాబట్టి జాగ్రత్తగా మీరు దాన్ని ఫాలో అయ్యేటట్టయితే మీకు బెనిఫిట్ అనేది ఉంటుంది. మనకు వచ్చు కదా అనుకుంటే అంతే, మరి ఇంకా ఆల్రెడీ ఇంకోసారి ఎప్పుడో వినేసాం కదా అనుకుంటే అంతే. జనరల్గా మనం అన్నీ ఆల్రెడీ చదివేసుకున్నారు. డిప్లొమా కోర్సులు మొత్తం అన్నీ ఒకసారి చదివేశారు. కానీ మనం ఒక్కొక్కసారి రివిజన్ చేసుకుంటున్నాం. కొన్ని కోర్సులు కష్టంగా ఉండేటువంటి కోర్సులు ఏవైతే ఉంటే అవన్నీ కూడా మనం వెళ్తున్నాం. ఆల్మోస్ట్ మనకి ఈ కోర్సు అయిపోతే కనుక 1వ సెమిస్టర్ అలాగే 3వ సెమిస్టర్ కంప్లీట్ అయిపోయినట్టు. దాంతో అడిషనల్గా ఇంకేదో చెప్తున్నారుగా, CP1 కూడా చెప్తున్నారు. అయిపోయిందా, ఇంకా ఉందా? మధ్యలో ఉన్నట్టుంది. సో అదొకటి, అగ్రానమీ ఒకటి 101 మళ్ళీ అది కంప్లీట్ చేసుకోవాలి, పెండింగ్ ఉంది, కంప్లీట్ చేసేస్తాం. సో అది ఈ 2-3 రోజుల్లో అది జరుగుద్ది. కాబట్టి 1-3 సెమిస్టర్లు కంప్లీట్ అయిపోయినట్టు అవుతుంది. తర్వాత మనం 2-4 సెమిస్టర్ల తర్వాత చూస్తాం. ఇది పరిస్థితి. సో నీటిపారుదల పద్ధతులు దాంట్లో కొంచెం అన్నీ చదవండి, బిట్స్ అన్నీ రాసుకుని చదివితే మంచిది అన్నమాట. ఓకే.